ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ అప్లోడ్ చేస్తా. ఎవరు అడిగారు ఆ డౌట్? మళ్ళీ సేమ్ డౌట్ రీక్రియేట్ చేయండి. మన యూట్యూబర్స్కి ఇది ఒక మంచి హెల్ప్ అవుతుంది. అంటే ఇప్పుడు సపోర్ట్ రెసిస్టెంట్ లెవెల్స్ లో ఫిబొనాచి డ్రా చేసుకొని ఎగ్జాక్ట్ ఎక్కడ ఎంటర్ అవ్వాలని చెప్పి కొద్దిగా డౌట్ ఉంది. ఒకసారి క్లారిఫై కావాలి. దీని గురించి మ్యాక్సిమం పీపుల్కి ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే సపోర్ట్ రెసిస్టెన్స్ ఎంట్రీస్ అనుకుంటారు. అండ్ కంటిన్యూషన్ ట్రెండ్స్ ఎలా ఐడెంటిఫై చేయాలో చాలామందికి తెలియదు. కంటిన్యూషన్ ఆ ట్రెండ్స్ మీరు ఎంట్రీ కొట్టిన తర్వాత ప్యానిక్ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది, ఒక మూమెంట్ అండ్ పుల్ బ్యాక్ రాగానే ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చేస్తుంది. ప్రీమియం ఎక్కడ మళ్ళీ కిందకు వచ్చేస్తాం మన ఎంట్రీ నుంచి, దానివల్ల మనం సిటీసీ ఎక్కడ ఎగ్జిట్ అయిపోతాము అని, అంతేనా? సో దీనికి నేను పజిల్ ఇస్తున్నా. దీన్ని ఈ చిక్కుముడిని ఈ రోజుతో తీసేద్దాం మీ మైండ్లో నుంచి. బట్ ఇది మీకు క్లాస్ ఇంకా రాలేదు, నెక్స్ట్ టాపిక్స్లో రావాలి. అడ్వాన్స్డ్గా చెప్తున్నా, అందరూ దీన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంచుతాం. ఇది ఆల్రెడీ ఫ్రైడే రోజు లాస్ట్ వీకెండ్ మనం లైవ్లో ట్రేడ్ చేసిన అనాలిసిసే. దీన్ని ఒకసారి రీక్రియేట్ చేసుకుందాం ఇక్కడ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రేడ్ చేయాలి అనుకోండి, ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి చూపించా. ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఫిబొనాచి డ్రా చేస్తే ఫిబొనాచి లెవెల్స్ అనేవి మనం ఎలా డ్రా చేసుకుంటాం, మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంటే టాప్ టు బాటమ్, మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంటే బాటమ్ టు టాప్. ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూషన్ ట్రెండ్స్ అయితే బాటమ్ టు టాప్ గీసుకున్నప్పుడు ఫిబొనాచి లెవెల్ వరకు వచ్చి కంటిన్యూషన్ ట్రెండ్ అయితే ఓకే. లేదు పుల్ బ్యాక్ తీసుకుని దాని కింద బ్రేక్అవుట్ చేసింది అని అంటే ట్రెండ్ చేంజ్ అయినట్టు. సో దాన్ని ఐడెంటిఫై చేయడానికి మాత్రమే మనకి ఫిబొనాచి కంటిన్యూషన్ ట్రెండ్స్ని ఐడెంటిఫై చేయడానికి మాత్రమే ఫిబొనాచి యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ 0.5 to 3.382 లెవెల్, 0.382 లెవెల్ ఏదైతే ఉందో అది ఒక ఫిబొనాచి మేజర్ జోన్. అండ్ ప్రీవియస్ మార్కెట్లో ఇది ఒక సపోర్ట్ లెవెల్ కింద బిహేవ్ చేస్తుంది. ప్రతిసారి మార్కెట్ ఇక్కడే బయింగ్ రీక్రియేట్ చేసింది పొజిషన్స్ని. సో ఆల్మోస్ట్ ప్రీవియస్ 2 days నుంచి మార్కెట్ సెల్లింగ్లో ఉన్న తర్వాత సడన్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్లో ఏదైతే మనం సపోర్ట్ అనుకున్నామో అక్కడ నుంచి మార్కెట్ ట్రెండ్ క్రియేట్ అయ్యి టాప్ ఆఫ్ ద ఏరియా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అక్కడ నుంచి రిజెక్షన్ పడింది. సో ఈ రిజెక్షన్స్లో మీరు వెంటనే ట్రేడ్ చేస్తే ఖచ్చితంగా లాస్ అవుతారు. ఇక్కడ బయింగ్ చేసినా లేదు ఇక్కడ సేలింగ్ చేసినా వెంటనే లాస్ అవుతారు. ఫస్ట్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. దాని కంటిన్యూషన్ ట్రెండ్ ఉందా లేదా, ఇది పర్ఫార్మెన్స్ సింక్ అవుతుందా లేదా, వెంటనే మార్కెట్ 9:15కి ఓపెన్ అవ్వగానే ఎంట్రీస్ ప్లాన్ చేసేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ యు ఆర్ ఏ ట్రేడర్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్ టు కన్ఫర్మేషన్ యువర్ ట్రెండ్. దాని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ట్రేడ్స్ ప్లేస్ చేస్తే యాక్యురేట్గా టార్గెట్ సెట్ అవుతాయి. సో దానికోసం నేను ఏం చేసా, ఇక్కడ నుంచి ఇది ఏదైతే ట్రెండ్ ఉందో దాన్ని అవాయిడ్ చేశా. ఇక్కడ నుంచి బయింగ్ ఏదైతే ఉందో టాప్ ఆఫ్ ద రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అక్కడ వరకు అవాయిడ్ చేశా. అక్కడ నుంచి సేలింగ్ కూడా అవాయిడ్ చేశా. బికాస్ నేను క్యాప్చర్ చేయగలుగుతా 20-30 పాయింట్స్ కోసం. కానీ అది యూట్యూబ్ లైవ్లో నేను చెప్తే అది ల్యాగ్ అయిపోద్ది, వాళ్ళు దాన్ని క్యాప్చర్ చేయలేరు. దాని బేసిస్లో నేను ప్రతి లెవెల్ని మార్క్ చేసుకున్నా. ఏదైతే స్వింగ్ హైస్ ఉన్నాయో ఏదైతే స్వింగ్ లోస్ ఉన్నాయో ప్రతి లెవెల్ని మార్క్ చేసి ఆన్ స్క్రీన్ పెట్టుకున్నా. సో మార్కెట్ బాటమ్ టు ఏదైతే రిట్రేస్మెంట్ జోన్ ఏదైతే ఉందో ఆల్రెడీ సపోర్ట్ ఏదైతే అనుకున్నామో మార్కెట్ ఓపెన్ అవగానే నేను కాల్ ఆప్షన్ బై చేయొచ్చు. బట్ నేను అవాయిడ్ చేసుకున్నా. ఇక్కడ నుంచి ఏదైతే సేలింగ్ వచ్చిందో దీన్ని నేను ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ ట్రెండ్ మారిందా లేదా అనేది తెలుసుకోవడానికి మనం ఏం వాడుతున్నాం, ఫిబొనాచి టూల్. ఇదే ఫిబొనాచిని ఫ్రమ్ స్వింగ్ లో టు, నేనేం చెప్పా, ఫిబొనాచి బయింగ్ సైడ్ ఉంటే ఫ్రమ్ బాటమ్ టు టాప్, సెల్లింగ్ సైడ్ ఉంటే టాప్ టు బాటమ్. సో ఆల్మోస్ట్ నేను బాటమ్ నుంచి స్వింగ్ హై వరకు మార్క్ చేసుకున్నా. ఏదైతే ఫిబొనాచి 0.618 to 0.5 లెవెల్ వచ్చింది ఆ లెవెల్ని మార్క్ చేసి పెట్టుకున్నా. సేమ్ అదే లెవెల్కి మార్కెట్ వచ్చిందా, టాప్ నుంచి సేలింగ్ వచ్చింది, అదే లెవెల్కి వచ్చి బౌన్స్ స్టార్ట్ అయిందా. సో ఈ బౌన్స్లో నేను కాల్ ఆప్షన్ ఆన్ లైవ్ స్ట్రీమ్ నేను కాల్ సైడ్ ట్రేడ్ ఇచ్చిన. కాల్ సైడ్ అందరినీ ప్లాన్ చేసుకోమన్నా, ఆ ట్రేడ్ అందరూ ప్లాన్ చేసుకున్నారు. అందులో ప్రాఫిట్స్ కూడా అందరికీ వచ్చాయి. ఇందులో నేను టార్గెట్ వరకు హోల్డ్ చేయమన్నప్పుడు మధ్యలో మార్కెట్ ఏదైతే రిజెక్షన్ పడిందో ఈ రిజెక్షన్స్లో ప్రీమియమ్స్ డౌన్ అవుతాయి. ఇక్కడ అందరూ ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. అరే వచ్చిన ప్రాఫిట్ పోతుందేమో, ట్రెండ్ కంటిన్యూషన్ లేదేమో, రివర్సల్ పడింది కదా, ఇలా డౌట్స్ వస్తాయి, మల్టిపుల్ డౌట్స్. ఆ టైంలో మీకు ఫిబొనాచి ఎలా యూజ్ అవుతుంది, ఏదైతే ఫిబొనాచి రీట్రేస్మెంట్ జోన్లో మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకున్నారో బాటమ్ ఎంట్రీ, అదే బాటమ్ నుంచి ప్రెజెంట్ ఉన్న స్వింగ్ హై వరకు మళ్ళీ ఫిబొనాచి తీస్తే మీకు ఏదైతే 0.5 to 0.618 లెవెల్ వచ్చిందో అదే లెవెల్ మైనర్ రివర్సల్ ఏరియా. మళ్ళీ మార్కెట్ వచ్చిన ఈ లెవెల్ దాకే వస్తుంది, రీట్యాప్ చేసుకుని వెళ్ళిపోద్ది పైకి. లేదు దాని కింద లో బ్రేక్ చేసిందా మీ ప్రాఫిట్ బుకింగ్ అయిపోవాలి లేదా సిటీసీ ఎగ్జిట్ అయిపోవాలి. సేమ్ ట్రెండ్ ప్రతిసారి రీక్రియేట్ అవుతుంది. అండ్ అలాగే నేను ఏదైతే టాప్ ఆఫ్ ద ఏరియా రివర్సల్ పెట్టానో ఈ జోన్లో, ఇక్కడ ప్రీవియస్ మార్కెట్లో రివర్సల్ ఏరియా ఉంది కదా, స్క్రీన్ మీద గీతలు పెడుతున్నారు ఎవరో నవీన్ గారు అనుకుంటా, చెక్ చేసుకోండి ఒకసారి. సో టాప్ ఆఫ్ ద ఏరియా ఏదైతే సేలింగ్ ఏరియా ఉందో ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తుందని పెట్టుకున్నా, అదే ఏరియా నుంచి రిజెక్షన్ వచ్చింది. దట్ ఈస్ మెయిన్ థింగ్. బిఫోరే మీరు ఆ లెవెల్ని డ్రా చేసి పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ట్రేడ్ చేయడానికి మార్కెట్లో. లేదనంటే కొంచెం కష్టంగా ఉంటుంది, రైట్?
సో ఈ ఏరియా నుంచి ఏదైతే సేలింగ్ వచ్చిందో ఈ ఏరియాలో నేను ఏం చేసిన మార్కెట్ పడనిచ్చా. ఫస్ట్ మార్కెట్ ఎంతవరకు పడాలో అంతవరకు పడనిచ్చా. బిఫోరే నేను మెచ్యూర్డ్గా ఆలోచిస్తే ఇక్కడ ఎంట్రీ కొట్టచ్చు. బికాస్ టాప్ ఆఫ్ ద ఏరియా నాకు సేలింగ్ వస్తుంది, మార్కెట్లో దీన్ని హై బ్రేక్ చేయట్లేదు, ఈ క్యాండిల్ లోలో ఎంట్రీ ప్లాన్ చేసుకుంటా, లేదా 9915 లో బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేసుకుంటా. టాప్ ఆఫ్ ద ఏరియా ఏదైతే క్యాండిల్ ఉందో దానిపైన స్టాప్ లాస్ పెడతా. అండ్ ఏదైతే బాటమ్ ఆఫ్ ద ఏరియా ఇందాక డ్రా చేసుకున్నామో అక్కడ వరకు నా టీపీ పెడతా. ఇలా అయితే మార్కెట్లో నా రిస్క్ క్యాపబిలిటీ మిస్ అవుతుంది. నేను ఎక్కడ ఎంట్రీ తీసుకుంటున్నానో ఎక్కడ వరకు హోల్డ్ చేయాలో కొంచెం లాజికల్గా లేదు మార్కెట్లో. సో నేను ఏం చేస్తాను, మార్కెట్లో ఇదే ట్రేడ్స్ నేను లైవ్లో మీకు ఆల్రెడీ ఆన్ ఫ్రైడే చేయించా, ప్రాఫిట్స్ కూడా బుక్ చేయించా. మార్కెట్ సేలింగ్ ట్రెండ్ అంతా అయిపోయేదాకా వదిలేసా. ఎక్కడ నుంచి మార్కెట్ ఫాలో అవుతుంది ఈ రేంజ్ వరకు వచ్చేదాకా వదిలేసా మార్కెట్లో ట్రెండ్ని. ఈ ఫాల్ని ఎవరు క్యాప్చర్ చేసుకోవాలి? ఇంతకు ముందు ఎవరైతే ఈ కాల్ ఆప్షన్ తీయలేదో వాళ్ళకి ఈ పుట్ ఆప్షన్ బాగుంటుంది. వెంటనే 10-15 ట్రేడ్లు మీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయని ప్రతి ట్రేడ్లో మీరు గుసాయించక్కర్లేదు. ఇక్కడ నాకు 2 ట్రేడ్లు కనబడ్డాయి, ఇక్కడ బయింగ్ సైడ్, ఇక్కడ సేలింగ్ సైడ్. ఇలా 2 ట్రేడ్లు నేను చేసేసి ప్రాఫిట్ గెయిన్ చేసేయాలి, అందరికంటే నేనే ఎక్కువ ప్రాఫిట్ తీయాలని అగ్రెసివ్గా వెళ్తే మార్కెట్లో మీకే మిస్టేక్ అవుతుంది, మీకే ఎక్కువ లాస్ అవుతుంది. సో అలా కాకుండా నేను ఏం ప్లాన్ చేసుకున్నా, డీసెంట్గా వెయిట్ చేసా ఫర్ ఫాల్. ఈ ఫాల్ అంతా అయిపోయిన తర్వాత మార్కెట్లో నేను ఏం డ్రా చేసుకుంటున్నా, ఏదైతే ఫిబొనాచి జోన్ ప్రీవియస్ వచ్చిందో ఫ్రమ్ బాటమ్ టు టాప్ మనం మార్క్ చేసుకున్నాం కదా, ఫిబొనాచి బాటమ్ టు టాప్ తీసేస్తే ఏదొచ్చింది, ఫిబొనాచి రిట్రేస్మెంట్ ఇది వచ్చింది. సేమ్ మార్కెట్ అక్కడికి రాగానే ఇదే కాల్ ఆప్షన్ 23,200 కాల్ ఆప్షన్ నేను లైవ్ స్ట్రీమ్లో ఇచ్చే ట్రేడ్. ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ స్టాప్ లాస్, ఫిబొనాచి ఏరియా ప్రకారం ఏదైతే ఫిబ్ రిట్రేస్మెంట్ జోన్ ఉందో ఆ జోన్ వరకు నా టార్గెట్. ఎన్నైతే పాయింట్స్ 120 పాయింట్స్ ఉందో ఈ పాయింట్స్ మొత్తం నేను కాల్ సైడ్ క్యాప్చర్ చేశా. అందరికీ ఈ ట్రేడ్ ఆన్ లైవ్ స్ట్రీమ్ మళ్ళీ నేను ఇచ్చింది. ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఫిబొనాచి తీయండి, ఎక్కడైతే మార్కెట్ రివర్సల్ పడిందో. సో ఎగ్జాక్ట్గా ఫిబ్ రిట్రేస్మెంట్ జోన్ ఇదే కదా, ఈ జోన్ వరకు నా టీపీ ఉంటుంది కదా. సో ఇదే జోన్ వరకు నేను టీపీ ఇచ్చా, కాల్ ఆప్షన్ ఇక్కడ స్కాల్ప్ అయిపోయింది, రైట్. ఇదే థింగ్లో, ఇదే కాల్ ఆప్షన్ ట్రెండ్లో మళ్ళీ మార్కెట్ పుల్ బ్యాక్ తీసుకునే అవకాశం ఉంది కదా. ఇంకా కంటిన్యూషన్ ట్రెండ్ ఉంటే ఎక్కడి వరకు వెళ్ళాలి, డే హై వరకు వెళ్ళాలి, కానీ మార్కెట్ అక్కడ వరకు వెళ్ళలేదు. ఇదే ఫిబ్రవరి రీట్రేస్మెంట్ ట్యాప్ చేసుకుని 9915 లో బ్రేక్ చేసి ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ చేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తా, కంటిన్యూషన్ ఉందా, పుల్ బ్యాక్ తీసుకుంటుందా అని ఇదే స్వింగ్లో నుంచి స్వింగ్ హై వరకు ఫిబొనాచి తీస్తే ఏదైతే ఫిబ్ రీట్రేస్మెంట్ 0.6 to 0.5 లెవెల్ ఉందో అక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ పడింది చూసారా, యాక్యురేట్గా ఇక్కడ పడిందా. సేమ్ ఫిబొనాచి రీట్రేస్మెంట్ మళ్ళీ టాప్ ఆఫ్ ద ఏరియా ఎక్కడైతే ఉందో ప్రీవియస్ ఫిబొనాచి అది, దాన్ని అలానే ఉంచి మళ్ళీ ఫిబ్ రీట్రేస్మెంట్ని అక్కడున్న ప్రజెంట్ టాప్ నుంచి ప్రజెంట్ స్వింగ్లో వరకు తీస్తే ఏదైతే నాకు ఫిబ్ రీట్రేస్మెంట్ జోన్ 0.5 to 0.618 వస్తుందో అదే లెవెల్లో నేను పుట్ ఆప్షన్ బై చేయొచ్చా లేదా? క్యాండిల్ లోలో నా ఎంట్రీ ఉంటుంది, క్యాండిల్ హై మీద నా స్టాప్ లాస్ ఉంటుంది, ఎక్కడ వరకు నా టీపీ ఉంటుంది. ఏదైతే ప్రీవియస్ మార్కెట్ సపోర్ట్ జోన్ కింద క్రియేట్ చేస్తుందో ఆ జోన్ వరకు నాకు టీపీ ఉంటుంది. క్లియర్, చిక్కుముడి విడిపోయిందా? ఎవ్రీథింగ్ ఆన్ స్క్రీన్ డీటెయిల్డ్గా ఉంది. ప్రతి ఛానల్లో నేను ట్రేడ్ క్యాప్చర్ చేసుకునే ఉన్నా, ప్రతి ట్రేడ్ నా చేతిలోనే ఉంది. ఎవ్రీ 20 పాయింట్స్ ఆన్ బిహైండ్ సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్ యూస్ చేసుకున్నా, అదర్ టాపిక్స్ యూస్ చేసుకున్నా మీ చేతిలో క్లియర్ కట్ ట్రెండ్ ఉంది. ఎలా ఉంది ట్రెండ్? టాప్ ఆఫ్ ద ఏరియా ఈ రెసిస్టెన్స్ ఏరియా ట్రెండ్ లైన్ కింద యూస్ అవుతుందా లేదా? ఇలా పెట్టుకున్నా మీకు క్లియర్ కట్ ట్రెండ్ లైన్ కింద ఇదే యూస్ అవుతుంది, రైట్. మార్కెట్లో ప్రీవియస్ మార్కెట్లో కూడా నేను చెప్పా, ఇది ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్, ఇది ఒక ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్. మార్కెట్ ఎప్పుడైతే ఈ రేంజ్కి వస్తుందో, ఇక్కడ ట్యాప్ చేస్తుందో, దీని లో బ్రేక్ అవుతుందో ఎంట్రీ, లేదు ఈ టాప్ ఆఫ్ ద ఏరియాలోనే రిస్క్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. పుట్ సైడ్ ట్రేడ్, క్లియర్ కట్ ఫాల్. అర్థమైంది కదా ట్రేడ్స్ని ఎలా క్యాప్చర్ చేసుకోవాలో. ఇది ఎవ్రీథింగ్ ఆన్ లైవ్ మార్కెట్ పాసిబుల్ అయిన దాన్నే చూపిస్తున్నా కానీ పాసిబుల్ అవ్వని దాన్ని కాదు. సో ఇదే విధంగా ప్రతి దాన్ని ప్రాపర్గా అనాలిసిస్ చేస్తే వర్కౌట్ అయిపోద్ది. ఇది $1 million సబ్జెక్ట్ అన్నట్టు, ఇంకా ఈ ఫిబొనాచి ఎంత నీట్గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. క్లియర్, దీన్ని గుర్తుపెట్టుకోండి, దీన్ని యూట్యూబ్లో వదులుతా. ఇది కాకుండా నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్స్ వచ్చేసి, ఇక్కడ ఎవరో లైన్స్ పెట్టినారు, తీస్తారా మీరు? నేనే తీసుకోవాలా? ఒక చిన్న డౌట్ బ్రో. ఇప్పుడు ఫిబొనాచి ఇది గోల్డెన్ జోన్ దాటిన తర్వాత ఇంకొక క్యాండిల్ ఫామ్ అయ్యేదాకా వెయిట్ చేయాలంటే ఆ జోన్ లోకి ఎంటర్ అయ్యమంటే ఇంకా ఎంట్రీ పోవచ్చు. ఇప్పుడు మీరు ఫిబొనాచి జోన్కి మార్కెట్ వచ్చింది ఇక్కడ, ఓకేనా, ఫిబ్ రిట్రేస్మెంట్ అయింది. దాని లోలో ఎప్పుడైతే క్యాండిల్ బ్రేక్ అయిందో ఇక్కడ మీకు కన్ఫర్మేషన్కి ఏం పెట్టుకోమన్న టూల్స్ 9915 పెట్టుకోమన్నా, రైట్. 9915 లో ఎప్పుడైతే బ్రేక్ చేసి క్లోజ్ చేసిందో మీకు ట్రెండ్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. మార్కెట్ ఫిబొనాచి తీసుకుంది, అక్కడ నుంచి సేలింగ్ వచ్చింది, 9915 లో బ్రేక్ అయింది, పుల్ బ్యాక్ కామన్ కదా ఏ మార్కెట్లైనా.
పుల్ బ్యాక్లో మీకు రీఎంట్రీ ఆపర్చునిటీ దొరికింది కదా ఆల్రెడీ ఫిబొనాచి కూడా మీకు 100% షూర్ షాట్ ఎంట్రీ చూపిస్తుంది ఇక్కడ పుట్ సైడ్. ఇది ఫస్ట్ ఫిబొనాచి జోన్ ఫర్ ఎంటైర్ ట్రెండ్, ఇది సెకండ్ ఫిబొనాచి జోన్ ప్రాపర్ ఇప్పుడున్న ట్రెండ్కి, మైనర్ ట్రెండ్కి. సో ఫిబొనాచి మీకు ఆల్రెడీ ఎంట్రీ పాయింట్ ట్రిగర్ చేస్తుంది. క్యాండిల్లో మీ ఎంట్రీ 9915లో ఎప్పుడైతే బ్రేక్ అయిందో మీకు కన్ఫర్మేషన్ వచ్చేసింది. నీట్గా స్టాప్ లాస్ పెట్టేసి కూర్చోవడమే, అది అంత పెద్ద పొజిషన్ అయినా ఏం కాదు. కానీ ఇక్కడ ఉన్న ట్రెండ్ని బట్టి ప్రీమియం మూవ్ అవ్వాలి, అదొక స్ట్రాటజీ. అది నెక్స్ట్ ఎపిసోడ్స్లో నెక్స్ట్ క్లాసెస్లో నేను మీకు అది అప్డేట్ చేస్తాను. నాకు ఇక్కడ లైన్స్ పెట్టినారు, ఇక్కడ నాకు అనిపిస్తలే ఎట్లా చేయాలో. 1కి 4 స్క్రీన్లు ఉన్నాయి. కొంచెం అవి పెట్టిన నవీన్ గారా ఎవరో పెట్టినారు, డిలీట్ చేసాను కొంచెం దాని మీద ట్యాప్ చేసి. ఇప్పుడు మన క్లాస్ ఏంటి, చార్ట్ ప్యాటర్న్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? సూర్యభాయ్ మీకు ఒక చాట్లో 2 పిక్స్ పంపాను అనమాట, అది కొంచెం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఓకే, చార్ట్లో నాకు పిక్స్ పెట్టినారు, వాట్సాప్లోనా పర్సనల్గా పెట్టు. పర్సనల్గా పెట్టారా? వన్స్ ఐ విల్ చెక్ ఇట్. క్లియర్ కట్ నీట్గా ఉన్నాయి కదా అనాలిసిస్, పీపీ సెట్ అవుతున్నాయి కదా. అదే దీనిలో ఏమున్నాయి మిస్టేక్స్? ఫస్ట్ అది గ్రీన్ క్యాండిల్ వచ్చింది చూసారా? ఆపోజిట్ ఆ గ్రీన్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ వచ్చేసి మన పేరు అర్థం కాలేదు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో హలో, మీ వాయిస్ అర్థం కాలేదు. ఫస్ట్ ది ఉంది చూసారా ఒకసారి, డౌన్ ట్రెండ్ ఉంది, అవును. బుల్లిష్ స్పిన్నింగ్ టాప్ గ్రీన్ క్యాండిల్ ఉంది. అదే వస్తే ఇప్పుడు అది విక్ రిజెక్షన్ క్యాండిల్ అలా వస్తే ఇప్పుడు మనకి అది మీకు సైన్ మారిపోలేదు. 9915 కింద క్యాండిల్ ఉంది, ప్లస్ మీకు సపోర్ట్ దగ్గర లేదు. ఆ క్యాండిల్ మిడిల్ ట్రెండ్లో ఉంది. ఓకే, ట్రెండ్ మిడిల్లో ఉన్నప్పుడు నేను ఆల్రెడీ చెప్పిన అది వర్కౌట్ అవ్వదని. ట్రెండ్ ఎప్పుడు ఉండాలి? బుల్లిష్ ట్రెండ్ అయితే బాటంలో ఉండాలి, బేరిష్ ట్రెండ్ అయితే టాప్లో ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ కన్సిడర్ క్యాండిల్స్ వస్తాయి, బుల్లిష్ ఆర్ బేరిష్ క్యాండిల్స్. ఇప్పుడు ఇంత పెద్ద బుల్లిష్ మరుబుజు ఉంది, దీని తర్వాత ట్రెండ్ ఏమవ్వాలి? బయింగ్ రావాలి. కానీ ఏమైంది? పుల్ బ్యాక్ వచ్చింది. అంటే ఇప్పుడు ఇది గ్రీన్ పడితే ఇప్పుడు అది 5K అవుతుందని కన్సిడర్ చేయాలి మనం విక్ రిజెక్షన్ క్యాండిల్ అనేది. అది బాటంలో ఉంటే బాటంలో ఉంటే కన్సిడర్ చేయొచ్చు బయింగ్ కింద. ఇక్కడ మీకు నెక్స్ట్ స్క్రీన్ షాట్ ఉందా? అక్కడ ఇన్వర్టర్ హ్యామర్ క్యాండిల్ ఉంది, హ్యామర్ క్యాండిల్ ఒకటి ఉంది. 2 ట్రెండ్స్లో ఇన్వర్టెడ్ హ్యామర్ ఒకటి ఉంది, హ్యామర్ క్యాండిల్ ఒకటి ఉంది, డోజీ క్యాండిల్ ఒకటి ఉంది. ఈ 3 క్యాండిల్స్ మీకు ఏం చెప్తున్నాయి? బయింగ్ ప్రెజర్ చెప్తున్నాయి. మార్కెట్ ఏం చేసింది? ఫిబొనాచి రిట్రేస్మెంట్ మీద సపోర్ట్ క్రియేట్ చేసుకొని బయింగ్ ఇచ్చింది. ఆ 3 క్యాండిల్స్ బయింగ్ ప్రెజర్ చూపిస్తున్నాయి, ఫిబొనాచి రిట్రేస్మెంట్ మీకు ఎంట్రీ పాయింట్ చూపిస్తుంది. అలా 2-3 కన్ఫర్మేషన్స్ తీసుకోండి, ఒకటే కన్ఫర్మేషన్ కాదు. ఓకే, ఫిబొనాచి కన్ఫర్మేషన్తో పాటు క్యాండిల్ కన్ఫర్మేషన్. ఇక్కడ మీకు క్యాండిల్ కన్ఫర్మేషన్ వచ్చిందా? క్లియర్ కట్ అది వచ్చింది. ఇప్పుడు ఫెబ్ పెట్టింది ఇది కరెక్టేనా అండి? ఫిబ్ పెట్టింది కరెక్టే, అది రెస్పెక్ట్ చేసింది కదా. రెస్పెక్ట్ చేయకపోతే మీరు బాధపడాలి, రెస్పెక్ట్ చేసింది అది. ఓకే, అది వదిలేస్తే మీకు చార్ట్ ప్యాటర్న్స్ టాపిక్ కాబట్టి సరే చెప్పండి. ఇప్పుడు మార్కెట్లో 3 ట్రెండ్స్ ఉంటాయని చెప్పి, ఒకటి సైడ్ వేస్ ట్రెండ్, ఒకటి అప్పర్ ట్రెండ్, ఒకటి సైడ్ వేస్ ట్రెండ్, ఇంకోటి డౌన్ ట్రెండ్. ఈ 3 ట్రెండ్స్లో కూడా మనం యూజ్ చేయాల్సింది ఏంటి? మన టైం ఫ్రేమ్కి తగ్గట్టు నియర్ బై ఉన్న జోన్స్ని బట్టి. ఇప్పుడు నేను 5 మినిట్స్లో పెడితే ఇది స్వింగ్లో అనుకోండి, 5 మినిట్స్లో స్వింగ్ హై ఇది అనుకోండి, 5 మినిట్స్లో స్వింగ్లో నెక్స్ట్ ఇది అనుకోండి, 5 మినిట్స్లో స్వింగ్ హై ఇది అనుకోండి. మళ్ళీ 5 మినిట్స్లో ఏదైతే స్వింగ్లో దగ్గరికి మార్కెట్ వచ్చిందో అక్కడ నేను ఎంట్రీ తీసుకుంటే ఫస్ట్ టిప్ ఎక్కడ పెడతా? 5 మినిట్స్లో స్వింగ్ హై వరకు, నెక్స్ట్ బ్రేక్అవుట్ తర్వాత 5 మినిట్స్లో స్వింగ్ హై వరకు, నెక్స్ట్ బ్రేక్అవుట్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ 5 మినిట్స్లో స్వింగ్ హై ఎక్కడ ఉందో అక్కడ వరకు పెడతా. టీపీలు అలా డివైడ్ చేస్తా. అదే 15 మినిట్స్ ఉంటే 15 మినిట్స్కి తగ్గట్టు, అదే 20 మినిట్స్ ఉంటే 20 మినిట్స్కి తగ్గట్టు. ఎవ్రీ టైం అదే రిపీట్ అవుతూ ఉంటుంది, కానీ అవి ఏం మారవు, సేమ్ థింగ్ అలానే రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాయి తీసేస్తున్నా, మీకు అర్థమయ్యేలాగా నేను చార్ట్లో చూపిస్తా. ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్కి ఒక్కొక్క ప్యాటర్న్ 2 ప్యాటర్న్లో చూపిస్తాను అంతే. ఎందుకంటే ఎక్కువ ప్యాటర్న్లు చెప్తే ఇక్కడ మీకు
డిస్టర్బెన్స్ అంటే టైం సరిపోదు, అన్ని ప్యాటర్న్స్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు క్లియర్ కట్ నేను ఇచ్చిన పీడిఎఫ్లో ఫస్ట్ ప్యాటర్న్స్ ఓపెన్ చేసుకుని మీ స్క్రీన్ మీద పెట్టుకుంటారా లేదా మీ మొబైల్లో ఓపెన్ చేసి చూసుకుంటారా చూసుకోండి. చార్ట్ ప్యాటర్న్స్లో బ్రేక్అవుట్ చార్ట్ షీట్ అని ఉంది చూసారా, దానిలో రివర్సల్ ప్యాటర్న్స్ ఉన్నాయి. రివర్సల్ ప్యాటర్న్స్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, మార్కెట్ ట్రెండీ మార్కెట్ బయింగ్లో ఉన్నప్పుడు ఇలా పైకి వెళ్తే కంటిన్యూషన్ ట్రెండ్, ఇలా అప్ సైడ్ ఉన్న మార్కెట్ సడన్గా డౌన్ సైడ్ ట్రెండ్ చేంజ్ చేసుకుంటే రివర్సల్ ట్రెండ్. ఇక్కడ ఎంట్రీ పాయింట్సే. మార్కెట్ ఇక్కడ అప్ ట్రెండ్ నుంచి రివర్స్ అయింది, ఇక్కడ అప్ ట్రెండ్ కంటిన్యూషన్లో ఉంది. ఇవి రెండు పజిల్స్ సాల్వ్ చేయాలంటే మీకు ప్యాటర్న్స్ ఐడియా కావాలి, రైట్? ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను నేను చార్ట్, ఆల్రెడీ మీకోసం ఓపెన్ చేసి పెట్టినా అనుకోండి. ఇది నేను డే టైం ఫ్రేమ్లో చూపిస్తున్నా. పాసిబిలిటీ ఉంటే మీకు వేరే టైం ఫ్రేమ్లో కూడా యూస్ చేసుకోవచ్చు, 5 minutes ఆర్ 15 minutes ఎవ్రీథింగ్. నాకు ఇప్పుడు ప్రెజెంట్ చెప్పడానికి ఇలా ఈజీగా ఉంది కాబట్టి చెప్పేస్తున్నా, క్యాండిల్స్ తక్కువ కనిపిస్తాయి కాబట్టి. సో ఇక్కడ నేను ఏం చేసా, మార్కెట్ సేలింగ్లో ఉంది, టాప్ ఆఫ్ ద ఏరియా రెసిస్టెన్స్ కింద తీసుకున్నా, ఇక్కడ లెవెల్ మార్క్ చేసి పెట్టుకున్నా. మార్కెట్ పడుతుంది, పుల్ బ్యాక్ తీసుకుంది, పడ్డది. అండ్ ఇక్కడ మార్కెట్ ఒక స్వింగ్ లో నుంచి ఒక రివర్సల్ క్రియేట్ చేసింది ఒక క్యాండిల్, అండ్ మళ్ళీ సేలింగ్ వచ్చింది, కింద ఒక బాటమ్ క్రియేట్ చేసుకుంది. ఇక్కడ నుంచి మార్కెట్ చూసారా ఎంత ఫాస్ట్గా పంప్ అయిందో. దీని రీజన్ ఏంటి, మార్కెట్లో కింద క్లియర్ కట్ డబల్ బాటమ్ ఫార్మేషన్. డబల్ బాటమ్ అంటే మీకు ఆల్రెడీ చార్ట్ ప్యాటర్న్లో ఫస్ట్ ఉంది చూసారా, ఏంటండి, మార్కెట్ ఇలా సేలింగ్లో ఉంది, మార్కెట్ ట్రెండ్ సేలింగ్లో ఉంది, ఓకేనా? ఇలా మార్కెట్ వెళ్ళి మళ్ళీ సేమ్ రేంజ్కి వచ్చి మార్కెట్ ఇక్కడ నుంచి ఫైర్ అవుతుంది, ఇలా పుల్ బ్యాక్ తీసుకొని ఇలా ఫైర్ అవుతుంది అనమాట. మార్కెట్ అప్ ట్రెండ్ కంటిన్యూషన్ చేస్తుంది. ఈ ట్రెండ్లో మీరు ఏం చేయాలి, బాటమ్ ఆఫ్ ద ఏరియా ఏదైతే ఉందో, ఇక్కడ మార్కెట్ 2 times ఏదైతే ట్యాప్ చేస్తుందో దీన్ని డబుల్ బాటమ్ కింద కన్సిడర్ చేయాలి. ఇఫ్ మీకు పాసిబిలిటీ ఉంటే మార్కెట్ ఆల్రెడీ డౌన్ ట్రెండ్ ఒక స్వింగ్ హై క్రియేట్ చేసింది, మళ్ళీ బాటమ్ క్రియేట్ చేసినప్పుడు సెకండ్ అటెంప్ట్లో ఇక్కడే ఎంట్రీ అయిపోవచ్చు. చాలామంది రిస్క్ తీసుకోలేరు, ఇది కన్ఫర్మేషనా కాదా అని. ఇక్కడ రిస్క్ తీసుకుంటేనే కదా మీకు తెలుసు అది కన్ఫర్మేషనా కాదా అని. ఒక మైనర్ స్టాప్ లాస్ పెట్టి ప్రజెంట్ స్వింగ్ హై వరకు ఒక టీపీ, నెక్స్ట్ బ్రేక్అవుట్ కోసం సెకండ్ టీపీ అలా పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఎవ్వరూ దీన్ని రిస్క్ తీసుకోలేరు, కన్ఫర్మేషన్ వచ్చాక ఎంట్రీ అవుదామని వెయిటింగ్లో ఉంటారు. అప్పుడు మీరు ఏం పజిల్ యూజ్ చేయాలి, ఫిబొనాచి. మీకు ఆల్రెడీ చెప్పిన మార్కెట్ సేలింగ్లో ఉన్నప్పుడు టాప్ టు బాటమ్ ఏదైతే ఫిబ్ జోన్ ఉందో ఇక్కడ వరకు మార్కెట్ రీట్యాప్ చేసుకుని మళ్ళీ సేలింగ్ రావచ్చు. కంటిన్యూషన్ ట్రెండ్లో ఉంది మార్కెట్, ఇక్కడ నుంచి ట్రెండ్ చేంజ్ చేసుకుంది అనుకున్నప్పుడు ఇదే ఫిబొనాచిని ఫ్రమ్ స్వింగ్ లో టు స్వింగ్ హై ఫిబ్ రేంజ్, ఈ రేంజ్లో మీకు కన్ఫర్మేషన్ వచ్చింది కదా, మీరు బాటంలోనే ఎంట్రీ పట్టుకుని ఉంటే ఇది ఫిబొనాచి రీట్రేస్మెంట్ వరకు వస్తుంది, దీని తర్వాత కంటిన్యూషన్ ట్రెండ్ ఉంటుందని తెలుస్తుంది. మీరు కంటిన్యూషన్ బాటంలో ఎంట్రీ పట్టుకోకపోతే మీరు ఏం చేయాలి, ఇదే ఫిబ్ రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేసి ఇదే ఫిబ్ రీట్రేస్మెంట్ జోన్ దగ్గర ఎంట్రీ ప్లాన్ చేసుకుని ఫిబ్ రీట్రేస్మెంట్ దగ్గర ఏదైనా క్యాండిల్ మంచిది ఉంటే దాని కింద స్వింగ్లో స్టాప్ లాస్ పెట్టి నెక్స్ట్ మార్కెట్లో ఏదైతే స్వింగ్ హై ఉందో ఈ స్వింగ్ హై వరకు టీపీ పెట్టుకోవాలి. అర్థమైందా? దీన్ని బ్రేక్అవుట్ తర్వాత మళ్ళీ బాటమ్ టు టాప్ ఫిబొనాచి తీసి రీట్రేస్మెంట్ ఏరియా తీస్తే ఆ ట్రెండ్ని హోల్డ్ చేయాలా లేదా అని తెలుస్తుంది. అది హోల్డింగ్ పేషెన్స్. మీకు అర్థమైనప్పుడు బాటమ్స్ డబల్ బాటమ్ సేమ్ ఇలానే మార్కెట్లో త్రిబుల్ బాటమ్ కూడా ఉంటుంది, ఇదే టైప్ ఆఫ్ ఎంట్రీ. అండ్ ఇక్కడ మీరు ఎంట్రీ ఇక్కడ ప్లాన్ చేసుకున్నా, ఇక్కడ ఫిబ్ రీట్రేస్మెంట్ దగ్గర ప్లాన్ చేసుకున్నా వర్కౌట్ అయ్యేదే. లేదు ఈ రెండింటి దగ్గర ప్లాన్ చేసుకోకపోతే మీరు ఎక్కడ ప్లాన్ చేసుకోవాలి, నెక్ లైన్ బ్రేక్అవుట్. దీన్ని నెక్ లైన్ బ్రేక్అవుట్ అంటారు. మార్కెట్ ఈ టాప్ ఆఫ్ ద ఏరియా ఎక్కడైతే బ్రేక్అవుట్ అవుతుందో 3 ఎంట్రీస్ చూపిస్తున్నాను నేను ఇక్కడ. ఇక్కడ ఒక మంచి సైన్ ఆఫ్ క్యాండిల్ ప్లేస్ చేసుకుని అదే క్యాండిల్ ఇక్కడ ఏదైనా ఒక రెడ్ క్యాండిల్ ఉంటే దాని కింద స్వింగ్లో స్టాప్ లాస్ పెట్టి ఇదే టాప్ ఆఫ్ ద ఏరియా వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఎంత రిస్క్ ఉంది, ఈ ట్రేడ్లో ఎంత రిస్క్ ఉంది, 100% రిస్క్ ఉంది. కంటిన్యూషన్ అవుతుందో లేదో తెలియదు, 100% రిస్క్ ఈ ట్రేడ్లో ఉంది. ఇక్కడ 60% రిస్క్ ఉంది, ఇక్కడ ఓన్లీ 20% రిస్క్ ఉంది. మీరు ఏ ట్రేడ్ని చూస్ చేసుకోవాలి, ఇక్కడ మీకు ఎంత ప్రాఫిట్ ఉంది, 100% ప్రాఫిట్ ఉంది. ఇక్కడ మీకు 60% ప్రాఫిట్ ఉంది, ఇక్కడ మీకు 10% కూడా ప్రాఫిట్ లేదు, 20% ఉందనుకోండి, 20% ప్రాఫిట్ ఉంది. నేను ఎలా క్యాలిక్యులేట్ చేసుకున్నా, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే 100% ఫెయిల్ అయ్యే సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే మన స్టాప్ లాస్ హిట్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళినా మీకు ప్రాఫిట్ రాదు, మీ స్టాప్ లాస్ హిట్ అయ్యి కన్సాలిడేషన్లోకి వెళ్ళినా మీకు ప్రాఫిట్ రాదు. అందుకే 20% ఛాన్సెస్ అని చెప్పారు. ఇక్కడ 60% ఏంటి, మార్కెట్ ట్రెండ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది కాబట్టి మిడిల్ ఆఫ్ ద రేంజ్ ఈ టీపీ 1 దగ్గర మీరు ప్రాఫిట్ బుకింగ్ చేయొచ్చు. బ్రేక్అవుట్ తర్వాత హోల్డ్ చేస్తే ఓకే, హోల్డ్ చేయకపోతే మ్యాక్సిమం పీపుల్ హోల్డ్ చేయలేరు. ఇదే టీపీ ఏరియా ఏదైతే ఉందో నెక్ లైన్, ఇది బ్రేక్అవుట్ కోసం ఫ్రెష్ ఎంట్రీస్ వాళ్ళు ఎత్తుక్కుంటారు ఆపర్చునిటీ. కానీ ఆల్రెడీ బాటమ్ నుంచి ఉన్న వాళ్ళు ఇది ట్యాప్ అవ్వగానే ఎగ్జిట్ అయిపోతారు. కానీ ఇక్కడ మీకు 100% ప్రాఫిట్ ఎక్కడ వచ్చింది, ఫ్రమ్ బాటమ్ ఎంట్రీ
ఏదైతే నెక్ లైన్ బ్రేక్అవుట్ ఉందో అదే మీ టీపీ, అక్కడికే 100% వచ్చేసింది. ప్యూర్ ట్రెండ్ మొత్తం మీ చేతిలో ఉంది. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఇదే ట్రైలింగ్ ఎస్ఎల్ని ఈ సిటీసీ పడేసి మీ ఎంట్రీ పాయింట్లో ఇదే ట్రెండ్ని కంటిన్యూషన్ టాప్ ఆఫ్ ద ఏరియా వరకు హోల్డ్ చేస్తే ఏమైతే 200% రిటర్న్స్ ఇన్ సింగిల్ ట్రెండ్, అది కూడా నీట్ అండ్ క్లియర్గా వితౌట్ స్టాప్ లాస్. ఎందుకంటే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాడు పుల్ బ్యాక్లో ఎగ్జిట్ అవుతాడు, ఎందుకు స్టాప్ లాస్ హిట్ అవుతుంది కాబట్టి. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నవాడు ఇక్కడ వరకు హోల్డ్ చేసి పుల్ బ్యాక్ రాగానే ఎగ్జిట్ అవుతాడు, వాడికి ఫియర్ వస్తుంది మార్కెట్ కింద పడిపోద్దామని. కానీ ఇక్కడ మీరు కొడితే ఎంట్రీ, ఇది అంతా డ్యాన్స్ చేసినా ఈ మధ్యలో మీకు అసలు ఫరక్కే పడదు, మధ్యలో బయటికి కూడా రావాలనిపించదు. హోల్డ్ చేస్తా ఏమవుతుంది సిటీసీ పెట్టుకుంటా అని. అండ్ టాప్ ఆఫ్ ద ఏరియాకి ఎప్పుడైతే రీచ్ అవుతుందో నీట్ అండ్ క్లియర్ ప్రాఫిట్ వస్తుంది. అర్థమైందా ప్రాఫిట్ క్యాలిక్యులేషన్స్ ఎలా తీసుకోవాలో, ఎంతెంత రేంజ్ నుంచి తీసుకుంటే ఎంతెంత మీకు ప్రాఫిట్స్ వస్తున్నాయని. రిస్క్ ఫ్రీ ట్రేడ్స్ అనేవి బాటంలో ఉంటాయి, రిస్క్ మేనేజ్ చేసే ట్రేడ్స్ అనేవి మిడిల్లో ఉంటాయి, హయ్యర్ రిస్క్ ట్రేడ్స్ ఎక్కడ ఉంటాయి, హై ప్రాబబిలిటీ రిస్క్ ట్రేడ్స్ మధ్యలో ఉంటాయి. అర్థమైంది కదా, ఓకేనా, క్లియరా? సేమ్ ఇలానే త్రిబుల్ బాటమ్స్ ఉంటాయి, త్రిబుల్ బాటమ్స్ చెప్తా. దాని ఎగ్జాంపుల్ ఇక్కడ లైవ్లో మీకు ఆల్రెడీ కార్తిక్ అడిగి తిన్నాడు చూపించిన, అదే మీకు చూపిస్తున్నా చూడండి. మార్కెట్ ప్రాపర్ సెల్లింగ్ ఇక్కడ నుంచి వచ్చింది, ఒక బాటమ్ క్రియేట్ చేసుకుంది, చిన్న నెక్ స్వింగ్ హై క్రియేట్ చేసింది పుల్ బ్యాక్ లాగా, మళ్ళీ సెల్లింగ్ సేమ్ బాటమ్ దగ్గరికి రీచ్ అయింది, ఇక్కడ నుంచి బూమ్. ఇక్కడ మీరు ఎంట్రీ కొట్టారనుకోండి, మీ రిస్క్ ఎంత, చాలా మైనర్ రిస్క్. ఆల్రెడీ మార్కెట్లో సపోర్ట్ 5 మినిట్స్లో పెట్టుకున్నా 15 మినిట్స్లో పెట్టుకున్నా సపోర్ట్లా క్రియేట్ అయింది. ఇలా ఎంట్రీ కొడితే రిస్క్ తీసేసుకుంటే ఆల్రెడీ ఈ క్యాండిల్ లోలో స్టాప్ లాస్లో పెట్టి ఇక్కడ 58 పాయింట్స్ రిస్కే వచ్చింది, చాలా మైనర్ రిస్క్. ఇప్పుడు మీకు ఎక్కడ వరకు టార్గెట్ ఉంటుంది, ఒకటి నెక్ లైన్ బ్రేక్అవుట్, ఇలా ఆల్రెడీ 110 పాయింట్స్ నెక్ లైన్ బ్రేక్అవుట్ వరకు వచ్చింది, మంచి బ్రేక్అవుట్ క్యాండిల్ క్లోజ్ చేసిందా. నెక్స్ట్ ఇక్కడ ఒక స్వింగ్ హై క్రియేట్ చేసిందా, ఇక్కడ వరకు మీ టీపీ హోల్డ్ చేస్తున్నారు స్టిల్. ఈ టీపీ వరకు కోసం అనుకున్నా సరే మీరు ఏం చేయాలి, మార్కెట్ ఇక్కడ నుంచి బయింగ్ క్రియేట్ చేసింది, ఇక్కడ స్వింగ్ హై క్రియేట్ చేసింది, ఇది మార్క్ చేసి పెట్టుకోండి, నేను ఆల్రెడీ మార్క్ చేసి పెట్టుకున్నా. మార్కెట్లో ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఫిబొనాచి టూల్ తీయాలి. ఏదైతే స్వింగ్లో ఉందో క్యాండిల్ లో, ఈ స్వింగ్ని కూడా క్యాలిక్యులేట్ చేయట్లా, క్యాండిల్ లో ఏదైతే ప్రీవియస్ స్వింగ్లో ఉందో అక్కడ నుంచి టాప్ ఆఫ్ ద ఏరియా ఎక్కడైతే రిజెక్షన్ పడిందో ఆ క్యాండిల్ వరకు తీస్తే నాకు 0.6182 0.5 లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ని మార్క్ చేసుకు పెట్టుకున్నా. ఆ లెవెల్ వరకు మార్కెట్ వచ్చిందా, మీరు ఇక్కడే ఎంట్రీ ఉంటే టాప్ ఆఫ్ ద ఏరియా ఆల్రెడీ బెస్ట్ ప్రాఫిట్ చూస్తారు. ఒక ఎంట్రీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు, పార్షియల్ క్వాంటిటీ బుక్ చేసుకోవచ్చు, లేదా ఎంటైర్ క్వాంటిటీ బుక్ చేసుకుని మళ్ళీ పుల్ బ్యాక్లో ఫిబ్రవరి ట్రేస్మెంట్ దగ్గర ఇదే క్యాండిల్లో ఎంట్రీ అయ్యి కింద స్వింగ్లో స్టాప్ లాస్ పెట్టి నెక్స్ట్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎలా, ఈ క్యాండిల్ ఏదైనా బుల్లిషో బేరిషో క్యాండిల్ క్లోజ్ అయింది కదా, క్యాండిల్ హై మీద ఎంట్రీ, ఏదైతే ఫిబొనాచి కింద విక్ ఫామ్ అయిందో దాని కింద స్టాప్ లాస్, ఏదైతే ప్రీవియస్ మార్కెట్లో స్వింగ్ హై ఉందో అది TP1, నెక్స్ట్ స్వింగ్ హై ఏదైతే ఉందో అది TP2. డిసైడ్ అయిందా, మార్కెట్లో ట్రేడ్ టార్గెట్ హిట్ అయిందా, డబల్ బాటమ్ ట్రెండ్లో చార్ట్ ప్యాటర్న్ ద్వారా. అండ్ ఎంట్రీస్ స్టాప్ లాస్లో ఎలా ప్లాన్ చేసుకోవాలో మీకు ప్రాపర్ గైడెన్స్ వచ్చిందా. అండ్ ఇక్కడ మీకు నెక్ లైన్ బ్రేక్అవుట్ ఉంది, కన్ఫర్మేషన్, ఫిబ్రవరి ట్రేస్మెంట్ జోన్ ఉంది, అన్ని విధాలుగా మీకు ఎంట్రీ ఆపర్చునిటీస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా. ఓకేనా, ఏమైనా డౌట్స్? నెక్స్ట్ ఏంటి, అదే మార్కెట్లో త్రిబుల్ బాటమ్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ నేను ఇక్కడ పెట్టుంచినట్టున. ఇప్పుడు త్రిబుల్ బాటమ్ అంటే అందరూ ఏమనుకుంటారు, ఇలా ఒక సపోర్ట్ ఉంటుంది మార్కెట్లో, ఇలా ఫాల్ వస్తుంది, ఇక్కడ ఒక సపోర్ట్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఒక హై క్రియేట్ చేసుకుని మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ ఒక హై క్రియేట్ చేసుకుని మళ్ళీ ఒక కిందకు వచ్చి ఇలానే వెళ్తుందేమో మార్కెట్, ఇలా త్రిబుల్ బాటమ్ క్రియేట్ చేసుకుని ఒక పుల్ బ్యాక్ తీసుకుని పైకి వెళ్తుందేమో అనుకుంటారు. ఇలా కొన్ని కేసెస్లో అవ్వచ్చు. ఇలా కాకుండా మార్కెట్లో ఇంకో డైరెక్షనల్ మూవ్ కూడా ఉంటుంది. ఇలా ట్రెండ్ లైన్ బేస్ చేసుకుని మార్కెట్లో కూడా ఈ మూమెంట్ రావచ్చు. ఇలా సేలింగ్ వస్తుంది మార్కెట్లో, దీని మీద త్రిబుల్ టాప్ క్రియేట్ చేసుకుని మార్కెట్ ఫైర్ అవ్వచ్చు, నెక్ లైన్ బ్రేక్అవుట్ చేసి ఒక పుల్ బ్యాక్ తీసుకుని ఇలా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో మార్కెట్లో మీరు ట్రెండ్ ఎక్కడ ఫామ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ చెప్పా. ఇక్కడ తీసుకుంటే 60% రిస్క్, ఇక్కడ తీసుకుంటే 20% రిస్క్, ఈ నెక్ లైన్ బ్రేక్అవుట్ తర్వాత తీసుకుంటే 100% రిస్క్. మీరు ఎక్కడ ఉంటారు, మ్యాక్సిమం ప్రాబబిలిటీ రిస్క్ ఇక్కడే తీసేసుకోండి. ఫస్ట్ రిస్క్ ఈజ్ గుడ్ ఫర్ యువర్ ట్రేడ్. రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్, మైనర్ క్వాంటిటీ వేస్తే పుల్ బ్యాక్లో మళ్ళీ ఇంకో కొంచెం క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. అర్థమైందా, ఇది త్రిబుల్ బాటమే, ఇది త్రిబుల్ బాటమే, కానీ ఇది ట్రెండ్ లైన్ మీద వచ్చింది, ఇది హారిజాంటల్ మీద వచ్చింది. సో ఈ రెండింటిని మీరు ఎలా గ్రాప్ చేసుకోవాలనేది మీ మీదే నేను క్లియర్గా చూపిస్తున్నా. మార్కెట్ ఒక రెసిస్టెన్స్ బిహేవియర్ ఇక్కడ ఉంది, సైడ్ వేస్ ఉంది, కన్సాలిడేషన్ ఫేస్. ఇక్కడ ప్రతిసారి మార్కెట్ రిజెక్ట్ అవుతుంది, ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా. అండ్ మార్కెట్లో ఇది ఒక సపోర్ట్ ఏరియా, క్లియర్ కట్ మార్కెట్ దీని మించే బయింగ్ వస్తుంది, ఇది ఒక సపోర్ట్ ఏరియా కింద కన్సిడర్ చేశారు. మోర్ ఓవర్ మార్కెట్ ఒక ఛానల్లో ఉంది, అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి ఏదైతే మూవ్ ఉందో ఇదంతా ఇది కన్సాలిడేషన్ ఫేస్లో ఉంది. ఇక్కడ నుంచి కౌంట్ డౌన్ పెట్టుకోండి, ఇది ఒక రెసిస్టెన్స్ ఫార్మేషన్ ఉంది, ఇది ఒక సపోర్ట్ ఫార్మేషన్ ఉంది, ఇది ఒక ట్రెండ్ లైన్ ఫార్మేషన్ ఉంది. ఈ ట్రెండ్ లైన్ డ్రా చేసి పెట్టుకుంటే మార్కెట్ చూడండి ఏం బిహేవియర్ క్రియేట్ చేసిందో. ఫాల్, ట్రెండ్ లైన్ మీద
సపోర్ట్ ఆర్ ఈ హారిజంటల్ మీద సపోర్ట్, మళ్ళీ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అక్కడ వరకు, మళ్ళీ ఫాల్, మళ్ళీ సేమ్ ట్రెండ్ లైన్ మీద సపోర్ట్, మళ్ళీ ఒక అగ్రెసివ్ మూవ్ ఆన్ బయింగ్ సైడ్, మళ్ళీ సేమ్ ట్రెండ్ లైన్ మీద సపోర్ట్, దెన్ బ్రేక్అవుట్, నెక్ లైన్ బ్రేక్అవుట్, కంటిన్యూషన్ ట్రెండ్ అప్ సైడ్. సో ఇక్కడ మీరు రిస్క్ ఎక్కడ తీసుకోవాలి? ఈ నెక్ లైన్ బ్రేక్అవుట్ తర్వాత ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ ఇక్కడ పెట్టాలి. మీ రిస్క్ ఎక్కువ, ప్రాఫిట్ తక్కువ. ఎంతవరకు హోల్డ్ చేయాలో తెలియదు, మీకు ప్రాపర్ టార్గెట్స్ లేవు, ప్రీవియస్ స్వింగ్ హైస్ ఏం లేవు. అప్పుడు మీరు ఏం చేయాలి? మ్యాక్సిమం ప్రాబబిలిటీ ఆఫ్ రిస్క్ కిందే తీసుకుంటే, ఈ రేంజ్లో ఎక్కడైనా తీసేసుకుంటే మీకు రిస్క్ ఫ్రీ ట్రేడ్, చాలా మైనర్ రిస్క్. అప్పుడు సెకండ్ సపోర్ట్ మీద తీసుకోవచ్చా సార్? సెకండ్ సపోర్ట్ మీద కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మీకున్న సపోర్ట్ మీద ఎంట్రీ హోల్డ్ చేయాలి సార్ అలాగా? హోల్డ్ చేయాలి కదండి, తప్పదు కదా. ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకోవచ్చు, ట్రెండ్ లైన్ మీద ఎంట్రీ తీసుకోవచ్చు, ఇంకా బాటంలో కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ కన్ఫర్మేషన్ ఏంటి? ట్రిపుల్ బాటమ్ క్లియర్ అయిన తర్వాత, ట్రిపుల్ బాటమ్ వచ్చిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఫాల్, ఈ సపోర్ట్ ఫెయిల్ అయింది, మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి బయింగ్. ఇక్కడ 3 బాటమ్స్ ఉన్నాయి, క్లియర్ కట్ బాటమ్స్. ఇక్కడ లేవు కదా బాటమ్స్, 3 బాటమ్స్ ఇక్కడ లేవు కదా, ఇది ఫెయిల్యూర్. ఇక్కడ బై చేయడానికి కుదరదు. కానీ ఇక్కడ ట్రిపుల్ బాటమ్ ఫామ్ అయిన తర్వాతే మీకు ఆ ట్రెండ్ క్రియేట్ అవుతుంది, బిఫోర్ క్రియేట్ అవ్వట్లే. ఇక్కడ మీరు బై చేస్తే అది ట్రిపుల్ బాటమ్ ఉందా లేదా మీకు అర్థం కాదు. ఇక్కడ మీరు బై చేసినా ట్రిపుల్ బాటమ్ ఉందా లేదా తెలియదు. ఇక్కడ బై చేస్తే ట్రిపుల్ బాటమ్, ఎందుకంటే ప్రీవియస్ ఇదొక బాటమ్, ఇదొక బాటమ్, ఇదొక బాటమ్, 3 అయిపోయినాయి కదా. ఇది వచ్చిన తర్వాత బై చేస్తే బెటర్. ఆ ట్రెండ్ అయ్యే దాని కోసం వెయిట్ చేయాలి. ఇక్కడ నుంచి బయింగ్ వచ్చినా మీరు టెంప్ట్ అవ్వకూడదు, ఇక్కడ నుంచి సేలింగ్ వచ్చినా టెంప్ట్ అవ్వకూడదు, మళ్ళీ బయింగ్ టెంప్ట్ అవ్వకూడదు. మళ్ళీ ఏదైతే సేలింగ్ వచ్చి ప్రాపర్ ట్రెండ్ లైన్ మీద సపోర్ట్ తీసుకుందో అప్పుడు మీరు ఎంట్రీ కొడితే మీరు నెక్స్ట్ లెవెల్ థాట్స్లో ఉన్నట్టు. ట్రేడింగ్లో ప్రీవియస్ ట్రెండ్ని మీరు బేస్ చేసుకుని ఎంట్రీ ప్లాన్ చేసుకున్నట్టు. సో సేమ్ థింగ్ రిపీట్ అవుతుంది. ప్రీవియస్లో ఉన్న స్వింగ్ హైని బట్టి మీరు టీపీలు పెట్టుకోవాలి. మీకు ఆల్రెడీ చెప్పా, నెక్ లైన్ బ్రేక్అవుట్ తర్వాత ప్రీవియస్ మనకి డబుల్ బాటమ్ ట్రిపుల్ బాటమ్ అనేది ఐడియా ఉండదు కదా సార్ మామూలుగా. ఐడియా ఉండదు కాబట్టే కదండి నేను చెప్పింది. ఇక్కడ నుంచి మార్కెట్ ఏదైతే సేలింగ్ వచ్చిందో ఇక్కడ బాటమ్ క్రియేట్ చేసుకునే దాకా వెయిట్ చేయాలి. ఫస్ట్ బాటమ్ క్రియేట్ అయింది, మళ్ళీ మార్కెట్ బయింగ్ వచ్చింది, ఇక్కడ మీరు ఎంట్రీ కొట్టేస్తే స్కాల్పింగ్ సైడ్ ఉండాలి. కానీ ఇక్కడ మార్కెట్ బాటమ్స్ క్లియర్ కట్ మార్కెట్ కన్సాలిడేషన్లో ఉంది, ఇక్కడ సైడ్ వేస్ ఉంది కదా. ఇందులో మీరు ట్రేడ్ చేయడానికి సరిపోరు కదా, ఇందులో మీరు ట్రేడే చేయకూడదు. సో అప్పుడు మీరు ఏం చేయాలి? ఈ బాటమ్ దగ్గర ఎప్పుడైతే 3 బాటమ్స్ క్రియేట్ అయినాయో అప్పుడు మీరు ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ అటెంప్ట్లో. మీ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి మరి ప్రాపర్గా. ట్రెండ్ ఫామ్ అయ్యి ఒక ట్రెండ్ అయిపోయిన తర్వాత ఇంకో ట్రెండ్ ఫామ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ అయింది, మార్కెట్ ఎంత బయింగ్ వచ్చింది, ఒక పుల్ బ్యాక్ తీసుకుంది, మళ్ళీ డబుల్ బాటమ్ క్రియేట్ చేసింది, నెక్ లైన్ బ్రేక్ చేసింది. ఆ నెక్ లైన్ బ్రేక్ చేసేదాకా వెయిట్ చేయాలి. బిఫోర్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే అది మనం స్టాప్ లాస్ హిట్ అవుతాయి మల్టిపుల్ టైమ్స్. అర్థమైంది కదండి? ఇప్పటి వరకు చెప్పిన వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంత పెద్ద సేలింగ్ వచ్చింది చూసారా, దీని చిన్న ఒక పజిల్ చెప్తా దీని గురించి. మార్కెట్ చూడండి, ఇక్కడ నుంచి ఏదైతే సేలింగ్ వచ్చిందో ఇక్కడ ఒక లిక్విడిటీ ఉంది, లిక్విడిటీ పెండింగ్ చేసి మార్కెట్ పైకి వెళ్ళింది. ఇదంతా ఆల్రెడీ మీకు ఒక పీడిఎఫ్ పంపించా, దానిలో లాస్ట్ పేజ్ చూడండి. ఇప్పుడు కార్తిక్ అడిగితే నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేశా. సో 4 మార్కెట్ ఫేసెస్ అని ఉన్నాయి, రీట్రెస్ట్మెంట్స్ అండ్ ప్రొజెక్షన్స్. అదే మీకు పంపించిన పీడిఎఫ్లో అక్యుములేషన్ 1, అడ్వాన్సింగ్ 2, డిస్ట్రిబ్యూషన్ 3, డిక్లైనింగ్ 4. మార్కెట్ ఏం క్రియేట్ చేసుకుంది? సేమ్ ప్యాటర్న్ క్రియేట్ చేసుకుంది డే టైం ఫ్రేమ్లో. ఇదంతా ఏమంటారు? అకాములేషన్ ఫేస్ అంటారు, సైడ్ వేస్ మార్కెట్. దీన్ని బ్రేక్అవుట్ ఎలా ఉంది? అడ్వాన్సింగ్ ఫేజ్లో టాప్ ఆఫ్ ద రెసిస్టెన్స్ వరకు రీచ్ అయింది, రైట్. అక్కడ నుంచి ఏమైంది? మార్కెట్ డిస్ట్రిబ్యూషన్ రేంజ్, సైడ్ వేస్లోనే డిస్ట్రిబ్యూషన్ అంటే సేలింగ్, కొంచెం పుల్ బ్యాక్. ఇప్పుడు మార్కెట్లో మనం ఇక్కడ నుంచి ట్రెండ్ ఐడెంటిఫికేషన్ ఏంటి? డిక్లైనింగ్ ఫేస్, డ్రాప్ అవుతూ వచ్చింది చూసారు ఇక్కడ నుంచి సేలింగ్. సో ఇక్కడ నుంచి ట్రెండ్ క్లియర్ కట్ మీకు ఇచ్చేసింది, మార్కెట్ ఇక్కడ నుంచి పడబోతుంది అనేది మీకు ఐడియా వచ్చింది. ఎలా ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి? ఫిబొనాచి తీసుకోండి, ప్రాపర్ స్వింగ్ హై ఏదైతే ఉందో అక్కడ నుంచి ఫిబొనాచి తీసి స్వింగ్లో వరకు పెట్టండి. ప్రీవియస్ ఉన్న స్వింగ్లో ఫిబ్ రిట్రేస్మెంట్ ఏరియా, ఎంట్రీ, స్టాప్ లాస్, క్యాండిల్ హై, టార్గెట్. ప్రీవియస్ మార్కెట్లో ఏదైతే సేలింగ్ ఉందో, సప్లై జోన్ ఉందో, క్యాండిల్ బాడీ టు బాడీ కౌంట్ చేసుకుంటున్నా, ఆ లెంత్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే సేమ్ లెంత్లో నాకు టీపీ హిట్ అయింది చూడండి. అర్థమైందా ఎంత నీట్ క్లియర్ కట్ ఉందో? అదే ఫేస్ డే టైం ఫ్రేమ్లో క్లియర్ కట్ అనాలిసిస్ చేసి ఇక్కడ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇక్కడ మీకు జోన్స్ బ్రేక్ అవుతున్నాయా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఎంట్రీ ఎలా ప్లాన్ చేసుకున్నా, ఇక్కడ నేను ఎంట్రీ కొట్టాను అనుకోండి, ఫస్ట్ లెవెల్ లో బ్రేక్అవుట్ ఇది, ఈ లో బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ నెక్స్ట్లో ఇది, ఈ లో బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ నెక్స్ట్లో ఇది కూడా బ్రేక్ అయితే ఈ లెవెల్ లిక్విడిటీ స్వీప్ జోన్. సో ఎప్పటికప్పుడు నేను లెవెల్స్ మార్చుకుంటూ నీట్గా హోల్డ్ చేస్తున్న ట్రేడ్ని ప్రాపర్గా టార్గెట్ హిట్ అయింది. ఇలా మీ అంతటా మీరే ఆ ప్రాపర్ టార్గెట్స్ హిట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి.
సార్ అది ఒక్కసారి ఆ ఫిబొనాచి ఎట్లా డ్రా చేయాలో ఒకసారి చెప్తారా? స్వింగ్ హై అండ్ లో టు ఎలా ఒకసారి డ్రా ఇప్పుడు చేయాలి? ప్రీవియస్ కూడా చెప్పాను కదండి, హాఫ్ అన్ అవర్ నుంచి దాని గురించి చెప్తున్నా, 1 అవర్ హాఫ్ అన్ లేదు అవర్. అది డ్రా చేసిన పర్టికులర్ పాయింట్ నుండి అది ఎక్కడ పాయింట్ ఫిబొనాచి అన్నది నాకు తెలియదు. 2 రకాలుగా డ్రా చేసుకోవచ్చు మార్కెట్లో. ఫ్రమ్ బాటమ్ టు టాప్ అంటే మార్కెట్ బయింగ్ సైడ్ ఉందనుకోండి, అప్ ట్రెండ్లో ఉందనుకోండి, బాటమ్ టు నుంచి ప్రజెంట్ ఉన్న స్వింగ్ హై, నెక్స్ట్ బాటమ్ నుంచి ప్రజెంట్ ఉన్న స్వింగ్ హై, ఎంటైర్ ట్రెండ్ క్యాప్చర్ చేయాలంటే మార్కెట్ ఎంటైర్ బాటమ్ నుంచి ఎంటైర్ స్వింగ్ హై ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇలా ఫిబ్ రిట్రేస్మెంట్కి వచ్చి ఇలా కూడా పంపవచ్చు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్వింగ్ హైకి తీస్తే ఇది ఫిబ్ రిట్రేస్మెంట్ ఏరియా, ఇక్కడ నుంచి ఇక్కడ తీస్తే ఇది ఫిబ్ రిట్రేస్మెంట్ ఏరియా, ఇక్కడ నుంచి ఇక్కడ తీస్తే నెక్స్ట్ ఫిబ్ ఏరియా ఇక్కడ రావచ్చు, కానీ ఇది ఫెయిల్ అయింది. కానీ ఎంటైర్ బాటమ్ టు టాప్ తీస్తే ఇది ఫిబ్ రిట్రేస్మెంట్ ఏరియా, ఇక్కడ నుంచి బయింగ్ వచ్చింది. సో ఫిబ్ రిట్రేస్మెంట్ ఎలా డ్రా చేసుకోవాలి, ఎప్పుడు కూడా ట్రెండ్ అప్ సైడ్ ఉంటే బాటమ్ టు టాప్, మార్కెట్ డౌన్ సైడ్ ఉంటే టాప్ టు బాటమ్. అది నేను క్లియర్ కట్ ఇప్పుడు మీకు మార్కెట్లో చూపిస్తాను చూడండి. ఆల్రెడీ ఉన్న మార్కెటే కదా, ఇక్కడ చూడండి మార్కెట్ ఇక్కడ నుంచి బయింగ్ సైడ్ ఏదైతే వెళ్ళిందో మార్కెట్, ఇక్కడ బాటమ్ టు గ్రీన్ క్యాండిల్ ఏదైతే బాటమ్ ఉందో ఇక్కడ నుంచి టాప్ ఆఫ్ ద ఏరియా ప్రీవియస్ స్వింగ్ హై ఇదే కదా, ఇక్కడ మార్క్ చేసుకుంటే నాకు ఫిబొనాచి ఇక్కడ వచ్చింది. చెప్పండి. అది మార్కెట్ మీద కాకుండా అది జస్ట్ వైట్ బోర్డర్ మీద ఒక్కసారి చెప్పారు సార్. అది పాయింట్స్ దాంట్లో అర్థం కావట్లేదు నాకు. జస్ట్ వైట్ బోర్డర్ మీద ఫిబొనాచి అంటే టైం అది ఉంది కదా సార్, 0.6 అది అర్థం కావట్లేదు. ఇదిగోండి మార్కెట్లో నేను ఫ్రమ్ బాటమ్ టు ఓకే సార్, టాప్కి థ్యాంక్ యూ. తీసుకుంటున్నా, స్వింగ్ లో టు స్వింగ్ హై. ఈ డైరెక్షన్ చూడండి, ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది, రైట్. ఇది స్వింగ్ లో నుంచి హైకి తీసుకున్నా. ఇదే ఫిబొనాచిని స్వింగ్ హై టు డౌన్ తీసుకుంటున్నా. 2 సేమ్ ఫిబొనాచిలే. మార్కెట్లో డైరెక్షన్స్ 2, ఒకటి సైడ్ వేస్, మూడే, ఒకటి సైడ్ వేస్, ఒకటి అప్పర్ ట్రెండ్, ఒకటి డౌన్ ట్రెండ్. 3 ట్రెండ్లు ఉన్నాయి. 3 ట్రెండ్లో సైడ్ వేస్లో మనకి ఫిబొనాచి ఎలానో యూజ్ అవ్వదు, మనం ఎలానో ట్రేడ్ చేయం. కానీ అప్ సైడ్ ట్రెండ్లో మనం ఖచ్చితంగా యూజ్ చేస్తాం కదా. మార్కెట్ ఇక్కడ నుంచి సేలింగ్ వస్తుంది అనుకోండి, ఇలా సేలింగ్ స్టార్ట్ అయింది. సార్ మీ వాయిస్ బ్రేక్ క్లోజ్ మరి నేను మాట్లాడలేదండి. ఇక్కడ నుంచి ఏదైతే సేలింగ్ వస్తుందో మార్కెట్లో ఇలా ట్రెండ్ డౌన్ సైడ్ వస్తుంది, మార్కెట్ సేలింగ్లో ఉంది. ఇక్కడ బాటంలో ఒక సపోర్ట్ క్రియేట్ చేసుకుంది అనుకోండి, ఈ సపోర్ట్ నుంచి మార్కెట్ అప్ సైడ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఇలా అప్ సైడ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు నేను ఏం చేస్తా, ఇదే ఫిబొనాచిని మీకు చూపించడానికి మాత్రం ఇలా పెట్టినా చూపిస్తా చూడండి ఇప్పుడు క్లియర్ కట్. ఇలా అప్పర్ డైరెక్షన్ ఛానల్లో మూవ్ అవుతుంది, మార్కెట్ సేలింగ్లో ఉంది, మార్కెట్ ఒక బాటమ్ క్రియేట్ చేసుకుంది. ఈ బాటమ్ ఆల్రెడీ ప్రీవియస్ మార్కెట్లో ఇది ఒక సపోర్ట్ ఏరియా అనుకోండి. మార్కెట్ ఇంతకుముందు ఇక్కడికి వచ్చి ట్యాప్ చేసుకుని అప్ సైడ్ డైరెక్షన్లో వెళ్ళింది, ఒక సపోర్ట్ అనుకోండి. ఆల్రెడీ ఇక్కడ మార్కెట్ పైకి వెళ్ళింది, ఇక్కడ నుంచి బయింగ్ వచ్చింది అనుకోండి. సో ఇదే ఫిబొనాచిని నేను ఇక్కడ నుంచి తీసి, ఇదే ఫిబొనాచిని ఫ్రమ్ బాటమ్ టు ప్రీవియస్ ఉన్న టాప్ ఏదైతే ఉందో ఇక్కడ వరకే మార్క్ చేశా, ఇక్కడ వరకు మార్క్ చేయలే. ఎందుకంటే ఇక్కడ ట్రెండ్ నాకు తెలియదు కదా, మార్కెట్ మూవ్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది. మార్కెట్ మూవ్ ఇక్కడ వరకే అయింది, ఇక్కడ ఒక స్వింగ్ హై క్రియేట్ చేసుకుంది, ఇక్కడ వరకు డ్రా చేసుకుంటే నాకు ఫిబ్ జోన్ 0.6182 to 0.5 మేజర్ గోల్డెన్ జోన్. నేను దీన్నే పట్టుకుంటా, పైన 3.82 నాకు అనవసరం మోస్ట్ ఆఫ్ ద టైం. అది కూడా వర్కౌట్ అవుతుంది కానీ నేను ఫెయిల్యూర్ కింద కన్సిడర్ చేస్తాను. సో ఈ జోన్లో నాకు బయింగ్ రావచ్చు, ఇక్కడ బై చేయొచ్చు, బై చేసిన దాన్ని హోల్డ్ చేయడానికి ఇక్కడ ఫిబ్ రిట్రేస్మెంట్ జోన్ అని చెప్పి హోల్డ్ చేయొచ్చు, లేదు ఫ్రెష్ ఎంట్రీ ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఒక ఫిబొనాచి జోన్ అయిపోయింది అప్ సైడ్ ట్రెండ్ డైరెక్షన్లో. ఇదే ఫిబొనాచి మళ్ళీ ఏదైతే నెక్స్ట్ స్వింగ్లో క్రియేట్ చేసుకున్న ఫిబొనాచి దగ్గర నుంచి మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయిందో నెక్స్ట్ స్వింగ్ హై వరకు మార్క్ చేసుకున్నా. సేమ్ ఫిబొనాచి జోన్ వచ్చిందా, ఇక్కడ మళ్ళీ రీఎంట్రీ అవ్వచ్చు, లేదు అదే ట్రెండ్ని హోల్డ్ చేయొచ్చు, కంటిన్యూషన్ ట్రెండ్ ఉన్నట్టు. ఇంకా ప్రతిసారి 0.6182 0.5 లెవెల్ని నేను మార్క్ చేసుకుంటూ వెళ్తున్నా, మార్కెట్ ఈ రోజు జోన్ వరకు వచ్చి ట్యాప్ చేసుకుని బయింగ్ సైడ్ వెళ్తుంది. ఇక్కడ క్యాండిల్స్ క్లోజింగ్ కోసం వెయిట్ చేయాలి, కంపల్సరీ ఫిబొనాచి పైన క్యాండిల్ ఉండాలి కానీ కింద ఉంటే వర్కౌట్ అవ్వదు. అలానే ఇదే ఫిబొనాచికి ఎంటైర్ బాటమ్ టు టాప్ ఆఫ్ ద ట్రెండ్, నేను ఆల్రెడీ చెప్పిన టాప్ ఆఫ్ ద ట్రెండ్ అంటే ఇక్కడ, ఇది తీసేస్తున్నా. ఇక్కడ మార్కెట్ ఫామ్ అయింది, ఇక్కడ నుంచి మార్కెట్ కింద పడుతుందో పైకి వెళ్తుందో అనేది మీకు తెలియదు, కానీ మార్కెట్లో ఇక్కడ కన్సాలిడేషన్ ఫేస్ అనేది ఒకటి క్రియేట్ అయింది. ఇలా డౌన్ ఇలా తిరుగుతుంది మార్కెట్, కొంచెం టైం పాస్ చేస్తుంది అనుకోండి. ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడ వరకు టాప్ ఏదైతే క్రియేట్ అయిందో ఇక్కడ నుంచి మార్కెట్కి ఈ స్వింగ్ హై వరకు మీరు ఫిబొనాచి డ్రా చేస్తున్నారు. ఇప్పుడు ఫిబ్ జోన్ ఏది, ఇది కదా. మార్కెట్ ఇదే ఫేక్ బ్రేక్అవుట్ పైకి ఇచ్చి కిందకు వచ్చి ఫిబొనాచి తీసుకుని ఒకటి మార్కెట్ ట్రెండ్ కంటిన్యూషన్ అప్ ట్రెండ్ ఇలా వెళ్ళొచ్చు, లేదు అని అంటే మార్కెట్ కొంచెం సేలింగ్ సైడ్ టర్న్ అవ్వచ్చు. దీని కింద క్యాండిల్ క్లోజ్ చేస్తే ఏమవుతుంది, మార్కెట్ సేలింగ్ సైడ్ వస్తుంది.
లేదు మార్కెట్ అదే ఫిబొనాచి సపోర్ట్ తీసుకుందనంటే అప్ సైడ్ డైరెక్షన్లో ఇది ఫిబ్ జోన్ కదా, సో ఈ జోన్కి వచ్చి రీట్యాప్ చేసుకుని మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ డైరెక్షన్లో వెళ్ళొచ్చు. ఏదైతే ఫిబ్ జోన్ ఉందో ఇది ఆల్రెడీ ప్రీవియస్ మార్కెట్లో రెసిస్టెన్స్ ఏరియా కింద మనం మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ నుంచే కదా సేలింగ్ వచ్చింది మార్కెట్లో. సో ఈ జోన్ని కన్సిడర్ చేస్తే TP1 ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎంట్రీ పాయింట్ ఇక్కడ వరకు వచ్చినప్పుడు మళ్ళీ ఎంట్రీ అయ్యి ఇదే స్వింగ్ హైలో ప్రాఫిట్ బుకింగ్ చేయొచ్చు. అర్థమైందా బయింగ్ సైడ్ ట్రెండ్? ఫిబొనాచి ఎలా డ్రా చేసుకోవాలి? ఎంటైర్ స్వింగ్ లో టు స్వింగ్ హై వరకు మాకు చేసా, మైనర్ స్వింగ్ టు మైనర్ స్వింగ్ హై, మైనర్ స్వింగ్ లో టు మైనర్ స్వింగ్ హై ఫిబొనాచి డ్రా చేసుకుంటూ ఇక్కడ తీసుకున్న ట్రేడ్ని కంప్లీట్గా హోల్డ్ చేసా. ఇక్కడ ఎక్కడైనా ట్రేడ్ మిస్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్క్ చేసుకుని ఇక్కడ ఉన్న ట్రెండ్ని క్యాప్చర్ చేసుకున్నా బయింగ్ సైడ్. సేమ్ థింగ్ సేలింగ్ సైడ్ కూడా ఉంటుంది. దీనికి ఒకసారి ట్రెండ్ లైన్ యాడ్ చేయండి. ట్రెండ్ లైనా మన దాకా వచ్చినప్పుడు జనరల్గా ఇలా జస్ట్ అంటే ఫిబొనాచి కాకుండా ట్రెండ్ లైన్ ఇస్తాం కదా మీరు వేసిన దానికి. ఇక్కడ ట్రెండ్ లైన్ వర్కౌట్ అయ్యేలా నేను చెప్పలేదండి. లేదా ఓకే ఫిబొనాచి మీరు అడిగింది ఫిబొనాచి, ఇది మన సొంత డ్రాయింగ్, మార్కెట్ కాదు ఇది. పాసిబిలిటీ ఉందేమో పాసిబిలిటీ ఎలా ఉంటుంది? పాసిబిలిటీ మనం డ్రా చేస్తే దానికి సింక్ అయ్యేలాగా అప్పుడు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇదే స్వింగ్ లోస్లో ఇక్కడ నాకు ట్రెండ్ లైన్ ఉంది, ఇక్కడ మైనర్ ట్రెండ్ లైన్ ఉంది, ఇలా డ్రా చేసుకోవచ్చు ట్రెండ్ లైన్ కావాలంటే. కానీ ఇక్కడ ఉన్న మార్కెట్కి ఇది సింక్ అవుతుంది, నెక్స్ట్ వచ్చే మార్కెట్కి ఇది సింక్ అవ్వకపోవచ్చు. ఇలా ఉంది కదా ఇక్కడ ట్యాప్ చేసుకుంది, ఇక్కడ ట్యాప్ చేసుకుంది, ఇక్కడ ట్యాప్ చేసుకుంది కాబట్టి 3 డాట్స్ని 3 టైమ్స్ ట్యాప్ చేసుకుంది కాబట్టి ట్రెండ్ లైన్ కింద కన్సిడర్ చేయొచ్చు. మార్కెట్లో ఇదే ట్రెండ్ లైన్ ఎప్పటి వరకు టాప్ ఆఫ్ ద ఏరియా వరకు డ్రా చేసుకుని ఈ బ్రేక్అవుట్ తర్వాత ఒక పుల్ బ్యాక్ వస్తే సేలింగ్ సెట్ అన్న అవుతుంది. ఇక్కడ నుంచి మీరు సేలింగ్ సైడ్ ఉండొచ్చు. ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత ఏదైతే ఫిబొనాచి జోన్ ఉందో అక్కడ వరకు సేలింగ్ సైడ్ పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ కేటగిరీ వేరు, ట్రెండ్ వేరు. ఈ ట్రెండ్లో కంటిన్యూషన్ ట్రెండ్స్ ఉంటాయి, ఆప్షన్స్లో డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ తీసుకున్న ఎంట్రీ ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అయిపోతే బెటర్ ఆప్షన్స్లో, ఇక్కడ తీసుకున్న ఎంట్రీ ఇక్కడ టార్గెట్ బుక్ అయిపోతే బెటర్. బికాస్ ఎప్పటికప్పుడు ప్రీమియమ్స్ డౌన్ అవుతాయి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్కెట్ నిఫ్టీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేసి ఇక్కడ పుల్ బ్యాక్ తీసుకున్నా, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి ట్రావెల్ చేసిన నిఫ్టీ సేమ్ పాయింట్స్లోనే ఉంటుంది. 2460 నుంచి 24,800 వరకు మూవ్ అయినట్టు ఇదే మూవ్మెంట్ క్యాండిల్స్ అలానే ఉంటాయి. కానీ ప్రీమియమ్స్లో అలా ఉండవు. ఇక్కడ 24,640 పుట్ ఆప్షన్, 24,640 పుట్ ఆప్షన్, మీరు ఎంట్రీ కొట్టినప్పుడు 40 రూపాయలు ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు మార్కెట్ ఇదే 40 రూపాయల ఆప్షన్ 100 రూపాయలు అయింది. ఇక్కడ నుంచి ఏదైతే పుల్ బ్యాక్ వచ్చిందో ఈ పుల్ బ్యాక్లో ఇదే 100 రూపాయల ఆప్షన్ మళ్ళీ 30 రూపాయలకి వచ్చేయచ్చు. అది మీరేం మార్చలేరు. అదే నిఫ్టీ అక్కడే ఉంది కదా పైన, ఇది ఎందుకు 30 రూపాయలు అయిపోయిందంటే దట్ ఈస్ ఆప్షన్స్ కేటగిరీ. అది ఎంతసేపు మీ కళ్ళ ముందు ప్రాఫిట్ బుకింగ్ కోసం నిలబడతానని మీకే తెలియదు. ఎంతసేపు పైన ఉండొచ్చు, అదే టాప్లో మెయింటైన్ చేయొచ్చు అనేది మీకే తెలియదు. సో ఎంత యాజ్ యూజువల్గా ప్రాఫిట్స్ బుక్ చేసుకుని స్ట్రైక్ ప్రైజెస్ చేంజ్ చేసుకుంటే అంత బెటర్. ఇక్కడ ఉన్నప్పుడు 2460 ప్లాన్ చేసుకోవాలి, ఇక్కడ ఉన్నప్పుడు 2720 ప్లాన్ చేసుకోవాలి, 24,700 ప్లాన్ చేసుకోవాలి. మళ్ళీ టాప్ ఆఫ్ ద ఏరియా బ్రేక్అవుట్ చేసినప్పుడు 24,800 ప్లాన్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు సిరీస్లు మారుతూనే ఉన్నాయి. కానీ అదే ఎంటైర్ సిస్టమ్ కాల్ ఆప్షన్ హోల్డ్ చేయాలంటే ఇక్కడ ఉన్న 2460 ఏదైతే ప్లాన్ చేసుకున్నారో 24,620 కాల్ ఆప్షన్ ఏదైతే ప్లాన్ చేసుకుంటారో ఇదే ప్లాన్ని హోల్డ్ చేయొచ్చు. ప్రాపర్గా ప్రీమియం మూవ్ అవ్వాలి. ఇది బాటంలో ఉండాలి, ఇన్ ద మనీ స్ట్రైక్లో ఉండాలి. ఇన్ ద మనీ ITM, OTM, ATM నెక్స్ట్ ఎపిసోడ్స్లో వస్తాయి క్లాసెస్లో. సార్ ఇప్పుడు ఫిబొనాచి మీరు పెట్టారు కదండి, 3 వచ్చినాయి కదా సార్ మీకు? 3 అంటే 0.5 మీరు సెట్టింగ్స్లో పెట్టుకోవాలి. వాటి సెట్టింగ్స్ నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా ఫస్ట్ క్లాసెస్లోనే. సెట్టింగ్స్ లో మార్చుకోవచ్చండి. సెట్టింగ్స్లో మీరు మార్చేసుకోవచ్చు. ఇది సింప్లైజ్డ్ ఫిబొనాచి. దీనికి కావాలంటే మీకు ఇవన్నీ ఆన్లో ఉంటాయి. ఓకే అండి, ఇవి ఆప్షన్స్ అన్నీ తీసేసి జస్ట్ 0 ఇది ఓకే అండి. మీకు బండ గుర్తు చెప్తున్నానండి. ఇటుపక్క 4 ఆప్షన్లు, ఇటుపక్క 0.5 ఆప్షన్, అంతే. ఈ 5 ఓపెన్లో ఉంటే చాలు. ఉన్నాయన్నీ క్లోజ్ చేసేసి ఇటు 4 ఇటు 0.5 ఇది ఒకటే ఆన్ చేసుకోండి, 5 ఆన్ చేసుకోండి, ఓకే మీద క్లిక్ చేయండి. ఇలా మీకు సింప్లైజ్డ్గా వస్తుంది. అవి మీకుండే లెవెల్స్ చాలా ఎక్కువ వస్తాయి, ఒక 10-15 ఉంటాయి. అన్నీ కన్సిడర్ చేయండి. పాయింట్ 6ని బ్రేక్అవుట్ చేసి కిందకి వస్తే కనుక డౌన్ ట్రెండ్ అని డిసైడ్ అవ్వకూడదు, వదిలేయాలి ట్రేడ్ని. మీరు డైరెక్షన్ ఏంటి, మార్కెట్ డైరెక్షన్ ఏంటి, అప్ సైడ్ ఉంది. ఈ అప్ సైడ్లో ఈ లో బ్రేక్ అయిందని చెప్పి పుట్ సైడ్ వెళ్ళిపోతే మార్కెట్ కొంచెం కిందకు వచ్చి మళ్ళీ రిటర్న్ ఫామ్ అయితే మీరు ఏం చేస్తారు, ఫెయిల్ అవుతుంది కదా ఇక్కడ. సో మీరు ఇక్కడ రివర్సల్ ట్రెండ్ని పట్టుకోవద్దు. మార్కెట్ ఎప్పటి వరకు ఈ ట్రెండ్ని చేంజ్ చేసుకోదో కిందకు వచ్చి అప్పటి వరకు మీరు ప్లాన్ చేసుకోవడానికి లేదు. ఇందులోనే ఒక కాన్సెప్ట్ ఉంది, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. అవి SMC కాన్సెప్ట్ రిలేటెడ్. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటే కంటిన్యూషన్ బయింగ్ ట్రెండ్ ఏదైతే ఉందో ఇలా కంటిన్యూషన్
బయింగ్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ని మళ్ళీ ఒక లో క్రియేట్ చేసి బ్రేక్అవుట్ చేసినాక బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అంటారు BOS బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఇది ఏదైతే స్వింగ్లో ఉందో ఇది అంటిల్ అన్లెస్ ఇక్కడున్న ప్రైస్ కిందకు వచ్చి దీన్ని బ్రేక్ చేసేదాకా కూడా బ్రేక్అవుట్ స్ట్రక్చర్ రానట్టే. బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అంటే ట్రెండ్ బయింగ్ సైడ్ ఉంది, దీని కిందకు వచ్చినప్పుడే బ్రేక్ అయింది స్ట్రక్చర్. అప్ సైడ్ ఉన్న డైరెక్షన్ బయింగ్ సైడ్ ఉన్న ట్రెండ్ అంతా కూడా బ్రేక్ అయ్యి సెల్లింగ్ సైడ్ వచ్చినట్టు. సో అది ఒక మేజర్ కాన్సెప్ట్స్ ఆన్ SMC. అవి నేను నెక్స్ట్ టైం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిబొనాచి అర్థమైంది కదా, బయింగ్ సైడ్ అర్థమైంది. సేమ్ సేలింగ్ సైడ్ కూడా, అది కూడా చెప్పాలా? దీంతో హ్యాండిల్ చేసేస్తారా? చెప్పండి. చెప్పండి సార్, చెప్పండి. మన క్లాస్ ఒకటి, మీరు అడిగిన డౌట్ ఒకటి. ఎప్పుడు అంతే చేస్తున్నారు మీరు మిస్టేక్. మన చార్ట్ ప్యాటర్న్స్ కోసం అడిగితే ఫిబొనాచి క్లాస్ చెప్పుకుంటున్నాం. మీ అందరు మీరే మీ సబ్జెక్ట్ని మీరే కొలాప్స్ చేసుకుంటున్నారు. ఇది నెక్స్ట్ టైం వచ్చే క్లాసు. మార్కెట్ సేలింగ్లో ఉందనుకోండి, ఫ్రమ్ టాప్ టు రెసిస్టెన్స్ నుంచి సేలింగ్లో ఉంది, లోవర్ లోస్ లోవర్ హైస్ ఫామ్ చేసుకుంటాను, లేదు ఏదో ఒక ట్రెండ్లో మార్కెట్ సేలింగ్ సైడ్ వస్తుంది. దీన్ని మీరు వదిలేస్తే మార్కెట్ డైరెక్షన్ మీకు ఆల్రెడీ తెలుసు. మార్కెట్ 3 డైరెక్షన్లు ఉంటాయి. మార్కెట్ టాప్ టు బాటమ్ కిందగా పడుతూ వస్తుంది. సేమ్ రెసిస్టెన్స్ ఫాల్ ఒక సపోర్ట్ ఏరియా క్రియేట్ చేసుకుంది, మార్కెట్ అప్ ట్రెండ్ డైరెక్షన్ ఫామ్ చేసుకుంది అనుకోండి. మార్కెట్లు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు సేలింగ్ ఉందో అనేది ఐడెంటిఫై చేసుకోవడానికి, ఎక్కడ రివర్సల్ పడింది అనుకోవడానికి ఇది రెసిస్టెన్స్ కింద తీసుకున్నా. ఇదే ఫిబ్ రిట్రేస్మెంట్ని ఫ్రమ్ స్వింగ్ హై టు స్వింగ్లో మార్క్ చేసి పెట్టుకున్నా. ఇక్కడ ప్రజెంట్ ఉన్న స్వింగ్లోనే కానీ ఎంటైర్ స్వింగ్లో మార్క్ చేసుకోవట్లేదు. బికాస్ ఈ ట్రెండ్ నాకు తెలియదు, మార్కెట్లో నెక్స్ట్ వచ్చే ట్రెండ్లో ఉంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఫిబొనాచి ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడికి ఫాలో అయిన దానిలో, ఇక్కడ నుంచి ఇక్కడికి ఫుల్ బ్యాక్ వచ్చిన దానిలో నేను ఈ ఫిబొనాచి డ్రా చేస్తున్నా. దీని తర్వాత వచ్చే ట్రెండ్ నాకు తెలియదు. సో స్వింగ్లోకి మార్క్ చేసి పెట్టుకుంటే నాకు ఎక్కడైతే ఫిబొనాచి రిట్రేస్మెంట్ జోన్ వచ్చిందో ఇక్కడ నేను ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు పుట్ సైడ్. నెక్స్ట్ మార్కెట్లో మళ్ళీ ఒక లో క్రియేట్ చేసుకుంది. లో ఎక్కడ క్రియేట్ చేసుకుంది? ఈ లో బ్రేక్ చేసి ఇంకో లో క్రియేట్ అయింది కదా, లోవర్ లో ఫార్మేషన్. ట్రెండ్ ఇంకా సేలింగ్ సైడే ఉంది. సో సేలింగ్ సైడ్ ఉన్నప్పుడు నేను ఏం చేయాలి? టాప్ ఆఫ్ ద ఏరియా నుంచి మళ్ళీ నెక్స్ట్ స్వింగ్లో వరకు ఎక్కడైతే ఫిబొనాచి జోన్ వచ్చిందో ఇక్కడ మళ్ళీ రీఎంట్రీ. ఆల్రెడీ ప్రాఫిట్ బుకింగ్ అయిపోతే ఓకే, అవ్వకపోతే రీఎంట్రీ. ఇంకా హోల్డ్ చేయాలనుకుంటే అదే ట్రెండ్ హోల్డ్ చేయొచ్చు. మళ్ళీ సేమ్ స్వింగ్ హై నుంచి మళ్ళీ సేమ్ స్వింగ్లో వరకు మార్క్ చేస్తే ఇది నాకు ఫిబ్ రిట్రేస్మెంట్. కానీ మార్కెట్ ఇక్కడ ఏం చేసింది? ఈ జోన్కి వచ్చింది, ఒక ఫేక్ లో క్రియేట్ చేసింది, ఇక్కడ పుట్ సైడ్ ప్లాన్ చేసుకున్న వాళ్ళ స్టాప్ లాసులు తిన్నది, మళ్ళీ కిందకు వచ్చింది, ఇక్కడ కాల్ సైడ్ ప్లాన్ చేసుకున్న స్టాప్ లాసులు తిన్నది. నెక్స్ట్ మార్కెట్ బూమ్ అప్ సైడ్. సో ఇప్పుడు నేను కన్సిడర్ చేయాలంటే దీన్ని ఎలా తీయాలి? మార్కెట్ ట్రెండ్ అప్ సైడ్ ఉందని ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడికి లో మార్క్ చేసుకుని పెట్టుకున్నా కదా, ఇది నాకు ఫిబ్ రిట్రేస్మెంట్ వచ్చింది, అది ఫెయిల్ అయింది. ఇప్పుడు నేను ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలనుకుంటే బయింగ్ సైడ్, ఇది ఆల్రెడీ సపోర్ట్ లెవెల్ అని మీరు అనుకుంటే కనుక, ఆల్రెడీ ప్రీవియస్ మార్కెట్ ఇక్కడికి వస్తే స్వింగ్ లో టు స్వింగ్ హై మార్క్ చేసుకుంటే ఇది ఫిబ్ రిట్రేస్మెంట్ ఏరియా ఆన్ బయింగ్ సైడ్. ఇక్కడ నేను కాల్ సైడ్ ఉండొచ్చా? క్లియర్ కట్ వ్యూ, ట్రెండ్ చేంజ్ అయింది, మార్కెట్ సేలింగ్ అయిపోయింది, బయింగ్ ట్రెండ్ క్రియేట్ చేసుకుంది. ఇక్కడ నాకు ట్రెండ్ బయింగ్ సైడ్ ట్రెండ్ యాక్టివేట్ అయింది, ఇది నా ఎంట్రీ. ఆర్ ఇన్ కేస్ ఇది మైనర్ స్టాప్ లాస్ ఉంటే ఇలా పెట్టుకోవచ్చు, లేదు అని అంటే ఇక్కడ ఏదైనా క్యాండిల్ ఫామ్ అయితే దాని స్టాప్ లాస్. ఫస్ట్ టీపీ ఎక్కడ ఉంటుంది? ఏదైతే ప్రీవియస్ ఫిబొనాచి రేంజ్ రిట్రేస్మెంట్ జోన్ ఉందో అది ఫస్ట్ టీపీ. నెక్స్ట్ టీపీ నెక్స్ట్ ఫిబొనాచి రేంజ్ ఏదైతే ఉందో అది. థర్డ్ టీపీ టాప్ ఆఫ్ ద ఏరియా. అలా టీపీలు డివైడ్ చేసుకోవాలి, మీ అందరు మీరే డివైడ్ చేసుకోవాలి, అవి ఎవరు చెప్పరు. ఇలా కన్ఫర్మేషన్స్ కోసం క్యాండిల్ బ్రేక్ చేసి క్లోజ్ చేస్తుంటే ఓకే మీరు హోల్డ్ చేయొచ్చు. అర్థమైందా? Yes, sir, clear. Yes, sir, clear. ఓకే, ఫిబొనాచి అయిపోతే ఇంకా ప్యాటర్న్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ టైం ఇంకా ఫిబొనాచి క్లాస్ చెప్పక్కర్లేదు అనుకుంటా, మొత్తం ఇక్కడే ఉంది సొల్యూషన్. మీకు ఆల్రెడీ పీడిఎఫ్లో ఉంది ఫిబొనాచి ఎలా డ్రా చేసుకోవాలి. ఫిబొనాచి అప్పర్ ట్రెండ్ ఫిబొనాచి, డౌన్ ట్రెండ్ ఫిబొనాచి ఆ పీడిఎఫ్లో ఉంది చూడండి. అక్కడ కింద మెన్షన్ చేసింది 0.618 లెవెల్, 0.50 లెవెల్ ఏదైతే ఉందో అవి ఎంట్రీ పాయింట్స్ కింద. డౌన్ సైడ్ అయితే ఒకటి, అప్ సైడ్ అయితే ఒకటి, పర్సెంటేజ్ ఆఫ్ రిస్క్, పర్సెంటేజ్ ఆఫ్ టీపీస్ కూడా ఉన్నాయి అక్కడ. చదవండి, ఇంగ్లీష్లో ఉంది, కొంచెం దాన్ని ట్రాన్స్లేట్ చేసుకుని తెలుగులో పెట్టుకున్నా పర్లేదు. సో డబుల్ బాటమ్ అయిపోయింది, త్రిబుల్ బాటమ్ అయిపోయింది, అలానే డబుల్ టాపు, త్రిబుల్ టాపు, సేమ్ ఎంట్రీస్. దాని గురించి కూడా ఒక్కసారి చెప్పేస్తా రఫ్గా. సో మార్కెట్ ఏదైతే ఇందాక కింద నుంచి అప్ సైడ్ నుంచి కిందకి ఫాలో అయ్యి ఇక్కడ డబుల్ బాటమ్ క్రియేట్ చేసుకుని మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది, ఒక పుల్ బ్యాక్ తీసుకుని ఫిబొనాచి ఏరియాలో ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాము, లేదు టాప్ బాటమ్ ఆఫ్ ద ఏరియా దగ్గర సపోర్ట్ దగ్గర ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాము, ఇది డబుల్ బాటమ్ కింద కన్సిడర్ చేస్తున్నాం. అలానే మార్కెట్లో డబుల్ టాప్ ఫ్రమ్ బాటమ్ టు ఏదైతే సపోర్ట్ ఏరియా ఉందో ఇది మార్కెట్లో ఒక సపోర్ట్ ఏరియా కింద కన్సిడర్ చేస్తే ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది అప్ ట్రెండ్, ఇక్కడ ఒక లో క్రియేట్ చేసింది, మళ్ళీ అదే టాప్ వరకు రీచ్ అయింది, ఇంకో లో క్రియేట్ చేసుకొని నెక్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చి చిన్న మైనర్ పుల్ బ్యాక్ తీసుకొని ఫాలో అయింది అనుకోండి. దీన్ని ఎలా కన్సిడర్ చేయాలి? ఇది డబల్ టాప్ కింద. ఇక్కడ నుంచి ఫిబొనాచి తీస్తే ఫిబొనాచి రీట్రేస్మెంట్ ఏరియా ఈ మధ్యలో ఎక్కడైనా వచ్చింది అనుకోండి, లైక్ ఇక్కడ మీరు ఎంట్రీ కొడితే ఎంత రిస్క్? జస్ట్ 20% రిస్క్. ఇక్కడ ఎంట్రీ కొడితే 60% రిస్క్.
సో నేను ఇలా ఫిబొనాచి డ్రా చేస్తే ఇది ఫిబొనాచి రేంజ్ వచ్చింది అనుకోండి. నేను ప్రీవియస్ స్వింగ్ హై మీద ఎంట్రీ తీసుకోలేకపోతే ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తా. ఆల్రెడీ నేను ఇక్కడే రిస్క్ని తీసేసుకుంటే మైనర్ రిస్క్తో నేను ఈ ట్రెండ్ మొత్తం క్యాప్చర్ చేయగలుగుతా. సో ఇక్కడ నుంచి మార్కెట్ సేలింగ్ సైడ్ ఉంది, నేను ఇక్కడ పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చని క్లియర్ కట్ వ్యూ ఉంది. లోలో ఎంట్రీ, ఇక్కడ ఏదైనా క్యాండిల్ ఫామ్ అయితే స్టాప్ లాస్, బాటమ్ సపోర్ట్ ఏరియా నా టీపీ కింద డిసైడ్ అయినా. కానీ నేను ఇక్కడ ఇంకో పజిల్ యూజ్ చేయాలి. మార్కెట్ కంటిన్యూషన్ ట్రెండ్ సేలింగ్లో ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఏదైతే స్వింగ్ హై ఉందో అక్కడ వరకు మార్క్ చేసి పెట్టుకోవాలి. ఏదైతే 0.618 లెవెల్ ఉందో ఇది బ్రేక్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఇది బ్రేక్ అయితే కంటిన్యూషన్ ట్రెండ్ సేలింగ్లో ఉన్నట్టు నా టీపీ హిట్ అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉన్నట్టు. లేదు అంటే ఇక్కడ నుంచి రివర్సల్ పడితే నేను సిటీసీ ఎగ్జిట్ అవ్వడానికి కూడా రెడీగా ఉండాలి. క్లియర్. డబల్ బాటమ్, డబల్ టాప్, ఇది డబల్ బాటమ్, సేమ్ ఎంట్రీస్. ఇది రివర్సల్ ప్యాటర్న్లో ఉంటే సేలింగ్ సైడ్, ఇది బయింగ్ ప్యాటర్న్లో ఉంటుంది. అర్థమైందండి? అక్కడ ఉన్న చార్ట్ ప్యాటర్న్స్ అన్నీ ఒకసారి మీ మొబైల్లో ఓపెన్ చేసి చూసుకుంటారా? సేమ్ థింగ్, సేమ్ పజిల్, అన్ని ప్యాటర్న్స్కి సేమ్ ఉంటుంది. ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్ అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలా? నార్మల్గా ఇదే ప్యాటర్న్స్ని యూజ్ చేసుకుని వాటిని ఐడెంటిఫై చేయగలుగుతారా? సేమ్ బొమ్మలు ఏం లేవు, గీతలే. అవి మార్కెట్లో మీరు యూజ్ చేయడంలో ఉంటుంది. నేను చూపిస్తా చూడండి. నిఫ్టీ చార్ట్ కదా ఇక్కడ ఉంది. ఇది డబల్ బాటమ్, ఇది త్రిబుల్ బాటమ్, ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఇక్కడ డబల్ టాప్ ఏదైనా చూపిస్తా. ఇక్కడ చూడండి, మార్కెట్లో సేలింగ్, టాప్, మళ్ళీ టాప్, నెక్ లైన్ బ్రేక్అవుట్, సేలింగ్. ఇంకా క్లియర్ కట్ కావాలంటే వ్యూ. ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ అంత సక్సెస్ఫుల్ లేదు. ఫాలింగ్ వెజ్, రైజింగ్ వెజ్ అవన్నీ కన్సల్టేషన్ టైంలో జరిగేవా సార్? కన్సాలిడేషన్ టైం ఏం లేదండి. ఇప్పుడు మీకు ఫాలింగ్ వెజ్ అని ఉందా, ఇక్కడ క్లియర్ కట్ నేను చూపిస్తున్నా చూడండి. ఇక్కడ టాప్ ఆఫ్ ద ఏరియా ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్, మీకు ఆల్రెడీ టాపిక్ చెప్పాను కదా, ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్. మార్కెట్ సేలింగ్ సైడ్ ఉంది, బట్ ప్రతి టైం ఇదే ట్రెండ్ లైన్ దగ్గర నుంచి సేలింగ్ వస్తుంది. క్లియర్. అలానే మార్కెట్లో కింద నుంచి ఏదైతే ఒక సపోర్ట్ ఏరియా క్రియేట్ అయిందో ఇలా డ్రా చేసుకోండి. ఇక్కడ మార్కెట్లో బయింగ్ వస్తుంది, రైట్? ఇది ఒక సపోర్ట్ ఏరియా. యాక్యురేట్గా అలాగే షేప్ రావాలని రూల్ ఏం లేదు. ఇక్కడ నుంచి మార్కెట్లో బయింగ్ ఉంది, ఇక్కడ నుంచి మార్కెట్లో సేలింగ్ ఉంది. ఇక్కడ నేను మీకోసం మెన్షన్ చేసి పెడుతున్నా. ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్. 4 టైమ్స్ మార్కెట్లో ఇదే ఏరియాలో రిజెక్షన్, ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్. అలానే 4 టైమ్స్ ఇదే ఏరియాలో సపోర్ట్ తీసుకుని మార్కెట్ బయింగ్. ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్. కానీ 5th అటెంప్ట్ ఏమైంది? ఫెయిల్యూర్ అయింది. ఫెయిల్యూర్ అయిందా లేదా? బ్రేక్ చేసింది లో. ఎక్కడి వరకు మార్కెట్ ట్రావెల్ చేయొచ్చు? ఆల్రెడీ మీకు చెప్పిన ప్రీవియస్ స్వింగ్లో మేజర్ రోల్ ప్లే చేస్తుంది మార్కెట్లో. ఈ లో వరకు మీకు టీపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ ఇప్పుడు ఫాలింగ్ వెజ్ అని ఎవరన్నారు, వాళ్ళకి చెప్తున్నారు చూడండి. మార్కెట్ ఏం డైరెక్షన్స్ క్రియేట్ చేసింది? ఇక్కడ నుంచి బయింగ్ ప్రెజర్, టాప్ రీచ్, మళ్ళీ బాటమ్. ఇందులోనే కన్సాలిడేషన్ కొన్ని డేస్ టైం పాస్ చేసింది మార్కెట్, నాకు తెలిసి డే టైం ఫ్రేమ్. ఎస్. అండ్ లో బ్రేక్అవుట్. లో బ్రేక్అవుట్ తర్వాత డైరెక్ట్గా ఎంట్రీ తీసేసుకుంటారా? మీకు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఎంత రిస్క్? 20% ఆఫ్ ప్రాబబిలిటీ రిస్క్ ఉంది ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే. కానీ ఇక్కడ స్నైపర్ ఎంట్రీ మీరు పట్టలేదనుకోండి, తీసుకోలేదనుకోండి, లో బ్రేక్అవుట్ తర్వాత ఇక్కడ తీసుకుంటే ఏమవుతుంది? 80% రిస్క్, అట్లీస్ట్ 60% రిస్క్ ఉంటుంది. బికాస్ మీరు దాన్ని మేనేజ్ చేయలేదు. స్టాప్ లాస్ ఇక్కడ పెట్టాలి కదా స్వింగ్ హైలో. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే నేను అప్పుడు ఏం చేస్తా? వెయిట్ చేస్తా. ఫాలో అయింది, పుల్ బ్యాక్ వస్తుందని కామన్ అని చెప్పానా? పుల్ బ్యాక్ వచ్చిందా? పుల్ బ్యాక్ ఎక్కడ వరకు వచ్చింది? టాప్ ఆఫ్ ద ఏదైతే మీకు ఆల్రెడీ ప్రీవియస్ మార్కెట్లో సపోర్ట్ ఉందో, ఇక్కడ మార్కెట్ బ్రేక్ అయిన తర్వాత ఈ ప్రైస్కి ఇది ఏమైతుంది? సపోర్ట్ కదా, రెసిస్టెన్స్ కింద మారుతుంది కదా దాని బిహేవియర్ ప్రైస్కి. అదే రేంజ్కి వచ్చింది. ఇప్పుడు నేను ఏం టూల్ యూజ్ చేస్తా? ఫిబొనాచి ఫర్ కన్ఫర్మేషన్ 100%. సో స్వింగ్ హై టు స్వింగ్లో ఏదైతే 0.618 లెవెల్ ఉందో దీన్ని మెన్షన్ చేసుకోండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. దీనిపైన క్యాండిల్ క్లోజింగ్ ఉందా? లేదు. ఒకవేళ మీరు ఇదే ఫిబొనాచిని ఫ్రమ్ టాప్ టు బాటమ్ తీస్తే ఈ రేంజ్లో వస్తుంది. ఆల్రెడీ ఇది మార్కెట్లో సపోర్ట్ కదా, ఇది ఈ సపోర్ట్ ఏరియా ఉంది. దీని కింద మార్కెట్ ఉంటే ఖచ్చితంగా ఫిబొనాచి వర్కౌట్ అవుతున్నట్టే మీకు 100% షూర్. మార్కెట్ పైకి వెళ్ళింది, పైన ఉన్న లిక్విడిటీ ఎక్కడైంది? లిక్విడిటీ ఆల్రెడీ ఎంట్రీ ప్లాన్ చేసుకున్న వాళ్ళు స్టాప్ లాస్లు ఎక్కడ పెడతారు? ఈ నియర్ బై పెడతారు. సో వాళ్ళ లిక్విడిటీ మాక్సిమం క్రాప్ చేసింది, బికాస్ ట్రైలింగ్ ఎస్ఎల్స్ ఇక్కడికి వస్తాయి. వాళ్ళ లిక్విడిటీ తీసేసినట్టు. లిక్విడిటీ కాన్సెప్ట్ తర్వాత చెప్తే, అది అనవసరం. ఇప్పుడు నార్మల్గా చూస్తే మీకు ఎంట్రీ ప్రొజెక్షన్ బేస్ మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఒక పుల్ బ్యాక్ తీసుకుంది. పుల్ బ్యాక్లో ఫిబ్ రిట్రేస్మెంట్ ఏరియాకి వచ్చింది. ఇక్కడ మీ ఎంట్రీ ట్రిగర్ అవుతుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఎంట్రీ ఏదైతే ప్రీవియస్ స్వింగ్లో ఉందో అది మీ TP1,
క్యాండిల్ హైలో మీ స్టాప్ లాస్. ఇక్కడ మ్యాక్సిమం మీకు ప్రాబిలిటీ ఎంత రావాలి? 1:2, 1:3, 1:4 రావాలి. నెక్స్ట్ స్వింగ్లో ఎక్కడుంది మార్కెట్లో? నెక్స్ట్ స్వింగ్లో ఎక్కడుందో అక్కడ వరకు టీపీ, సెకండ్ టీపీ కంటిన్యూషన్. మార్కెట్లో ఆ టీపీ ఎంతవరకు ఉంచింది? లేదు, ఇదే సపోర్ట్ని క్రియేట్ చేసుకుంది. సో ఇక్కడ మీకు ఈ ట్రెండ్ లైన్ ఫార్మేషన్ ఐ థింక్ హెల్ప్ చేసింది మార్కెట్కి. చెప్పండి. ఇది ఇప్పుడు మనం ఇక్కడ 1 డే టైం ఫ్రేమ్ లో ఇవన్నీ గీసాం కదా. సో మనం 15 మినిట్స్ కి మారినప్పుడు ఈ ట్రెండ్ లైన్స్ అనేది మనకి ఎగ్జాక్ట్ గా అంటే కొంచెం బ్రో నేను అదే చెప్తున్నా మీకు. 15 మినిట్స్కి తగ్గట్టు 15 మినిట్స్లో కనిపిస్తాయి, 1 అవర్కి తగ్గట్టు 1 అవర్లో కనిపిస్తాయి, 1 డేకి తగ్గట్టు. ఇప్పుడు నేను 1 డే టైం ఫ్రేమ్లో 1 డే ట్రెండ్లో ట్రేడ్ చేస్తున్నా. నెక్స్ట్ ఎన్ని డేస్ పెట్టినా నా టీపీ ఈ ట్రెండ్ లైన్ వరకు మార్కెట్ వెళ్ళాల్సిందే. 1 డే 1 డే 1 డే 1 డే ఎన్ని డేస్ అన్న పట్టినవ్వండి. అదే టైం ఫ్రేమ్ నేను 5 మినిట్స్లో పెడితే 5 మినిట్స్కి తగ్గట్టు నా చార్ట్ అక్కడ నాకు క్రియేట్ అవుతుందా లేదో చూసుకుంటా. ఎక్కడ పోయింది అది? అదే ఇప్పుడు మనం డే ఫ్రేమ్ కాకుండా 5 మినిట్స్ ఫ్రేమ్‌లో చూస్తున్నప్పుడు పుల్ బ్యాక్ దగ్గర ఎగ్జిట్ అయిపోయి పుల్ బ్యాక్ అయ్యాక మళ్ళీ ఎంట్రీ కొట్టుకోవడం బెటర్ కదా సార్ మామూలుగా. ఎంట్రీ అది మీ ఇష్టం అండి. మీరు ఎంట్రీ ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎంట్రీని బట్టి మీకు సాటిస్ఫాక్షన్ టీపీ వచ్చి నేను చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు మీకు ఏం కావాలి? డబల్ టాప్ కానీ డబల్ బాటమ్ కానీ ట్రెండ్ లైన్ కానీ ఏదన్నా కాన్సెప్ట్లో 5 మినిట్స్లో ఎంట్రీ కావాలి. ఇక్కడ చూడండి అవును మార్కెట్ సార్. అంటే పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ప్రీమియం చాలా ఫాస్ట్‌గా మెల్ట్ అవుతుంది. ఆప్షన్స్ కేటగిరీ వేరు, ఫ్యూచర్ కేటగిరీ వేరు. ఇది నేను ఇప్పుడు బేస్ చేసుకుని ఎంట్రీ చెప్పింది ఫ్యూచర్ కేటగిరీ, టాప్ ఆఫ్ ద ఏరియా వరకు. ఆప్షన్స్లో నేను ఏం చెప్పాను? మీకు కావాల్సిన ప్రాఫిట్ ఈ రోజుకి 5,000 కావాలా 10,000 కావాలా తీసుకుని బయటకు వచ్చేయండి. అది జూదం లాంటిది. మీరు ఎంట్రీ కొట్టిన కాడ నుంచి మీకు కావాలనుకున్న ఇన్కమ్ ఈరోజు 10,000 కావాలంటే దాని తగ్గ క్వాంటిటీ మెయింటైన్ చేసుకొని ఆ 10,000 రాగానే బయటకు వచ్చి ఎంజాయ్ చేయండి డేని. అది ఆప్షన్స్ కేటగిరీ, ఇన్స్టెంట్ మనీ. ఇది ఫ్యూచర్స్ కేటగిరీ, టాప్ ఆఫ్ ద ఏరియా, టాప్ ఆఫ్ ద రిజల్ట్ కోసం మీరు వెయిటింగ్ చేయొచ్చు. ఇది డిఫరెంట్, అది డిఫరెంట్, కానీ అనాలిసిస్ సేమ్. దాన్ని బేస్ చేసుకుని మీకు ఎంట్రీస్ వస్తాయి. ఇప్పుడు నేను 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టా. 5 మినిట్స్లో నేను ఏం చేస్తా? బాటమ్ టు టాప్ ఆఫ్ ద ఏరియా ట్రెండ్ లైన్ ఇదే మ్యాచ్ అవుతుంది. ప్రతిసారి మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి వస్తుంది, ట్యాప్ చేసుకుంటుంది, బయింగ్ క్రియేట్ చేస్తుంది. ఎక్కడ వరకు రావచ్చు బయింగ్? మ్యాక్సిమం ప్రాబబిలిటీ ఏంటి? నెక్స్ట్ స్వింగ్ హై వరకు బయింగ్ రావచ్చు. నెక్స్ట్ స్వింగ్ హై బ్రేక్ చేసి కూడా రావచ్చు. సో ఇక్కడ నాకు ఒక స్వింగ్ హై ఉంది, ఈ రేంజ్ నేను మార్క్ చేసి పెట్టుకుంటున్నా. ఓకే, ఈ ఏరియా లేదు, నేను కొంచెం పైకి తీసుకెళ్ళిన ఈ ఏరియా. సో మార్కెట్లో ఇక్కడ నేను బై చేస్తే ఓకే, ఇక్కడ బై చేసినా ఓకే, ఇక్కడ బై చేసినా ఓకే, ఈ ఏరియా వరకు నాకు టీపీ వస్తుంది. దీని తర్వాత బ్రేక్అవుట్ వస్తే ఇంకొక టీపీ వస్తుంది అనుకోవచ్చు. మార్కెట్లో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఏదైతే అప్ సైడ్ డైరెక్షన్ ఇక్కడ వరకు క్రియేట్ అయిందో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో, దీని తగ్గట్టే ఫిబొనాచి వాడతా. డే టైం ఫ్రేమ్లోకి వెళ్ళి వాడను. ఇక్కడ నేను ట్రెండ్ ఏం ట్రేడ్ చేస్తున్నా? 5 మినిట్స్లో ట్రేడ్ చేస్తున్నా. ఇలా తీస్తే ఫిబొనాచి ఈ ఏరియాలో వచ్చింది. మార్కెట్ వచ్చి ఇక్కడ స్టెబుల్గా నిలబడి మళ్ళీ పైకి మూవ్ అయ్యేలా ఉంటే నేను ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ ఎత్తుక్కుంటా. కానీ మార్కెట్ ట్రెండ్ చేంజ్ చేసి సేలింగ్ సైడ్ మారింది. ఎలా మారింది? ఆల్రెడీ మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ డైరెక్షన్లో ఉంది, ఇక్కడ డబల్ టాప్ క్రియేట్ చేసింది. డబల్ టాప్ మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్తున్నాం కదా, డబల్ టాప్ క్రియేట్ అయింది కదా, అండ్ ఇక్కడ ఒక సపోర్ట్ కూడా క్రియేట్ అయింది కదా. ఈ లెవెల్లో మార్కెట్ డబల్ టాప్ క్రియేట్ చేసింది. ఫాల్ కూడా ఎలా వచ్చిందో చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఫాల్ వచ్చింది. ఈ ఫాల్లో మీరు ఎంట్రీ ఇక్కడ తీసుకుంటే ఓకే, డబల్ టాప్ కన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చింది కదండి 5 మినిట్స్లో. తీసుకోకపోతే ఫిబొనాచి తీసుకోవాలి. ఫ్రమ్ స్వింగ్ హై టు స్వింగ్లో ఇక్కడ మీకు ఎంట్రీ, సెకండ్ ఎంట్రీ ఇక్కడ ట్రిగర్ అవుతుంది 0.5 to 0.618. ఇప్పుడు మీకు ప్రాబబిలిటీ ఆఫ్ రిస్క్ చూపిస్తున్నా చూడండి క్లియర్గా. ఇక్కడ నేను ప్లాన్ చేసుకుంటే నాకు 20% ఆఫ్ రిస్క్. ఎందుకంటే మీరు ట్రేడర్, మీరు ఆబ్వియస్లీ ప్రతి ట్రేడ్లో స్టాప్ లాస్ పెట్టుకుంటే మీకు ట్రేడ్ ట్రిగర్ అవ్వదు. ప్రతి ట్రేడ్లో మీరు స్టాప్ లాస్ పెట్టాల్సిందే. మీకు తగ్గ క్వాంటిటీకి తగ్గట్టు, మీ క్యాపబిలిటీకి తగ్గట్టు రిస్క్ తీసుకోవాల్సిందే. సో ఇలా నాకు TP1 ఉంటుంది, దీనిలో బ్రేక్ అయితే TP2 ఉంటుంది. నేను దీన్ని హోల్డ్ చేయాలనుకోండి, ఇక్కడ ఎంట్రీ కొట్టి ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకున్న, టార్గెట్ వచ్చింది బుక్ చేసుకుంటే ఓకే. బుక్ చేయకుండా నేను ఫ్యూచర్కి హోల్డ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఫిబొనాచి తీస్తే ఇక్కడ రీట్రేస్మెంట్ ఏరియా. సో ఈ రీట్రేస్మెంట్ హై బ్రేక్ అయ్యి క్యాండిల్ క్లోజ్ చేస్తే నేను CTC ఎగ్జిట్ అవుతా. లేదు ఇక్కడ నుంచి రివర్సల్ పడింది చూసారా, స్టిల్ హోల్డ్ చేయొచ్చు ఇదే ట్రెండ్ నెక్స్ట్ స్వింగ్లో వరకు. ఇలా ఫ్యూచర్స్లో చెప్పండి. సెకండ్ టైం గీసారు కదా. సో అదొక దాని పైన క్యాండిల్ క్లోజ్ అయితే అక్కడ ఎగ్జిట్ అయిపోవాలి, పొజిషన్ ఉంచకూడదు ఇంక అంతే. వచ్చిన ప్రాఫిట్ అన్నా తీసుకుని బయటకు వచ్చేయాలి. క్యాండిల్ దీనిపైన క్లోజ్ చేస్తేనే, దీని పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చింది అనుకోండి, మళ్ళీ రీఎంట్రీ. విక్ ఉన్నా పర్లేదు, విక్ ఉన్నా పర్లేదు. విక్ పైన మీ స్టాప్ లాస్ వస్తే సెకండ్ ఎంట్రీ ట్రిగర్ అవుతుంది.
సో ఇక్కడ నేను ఏం చేయాలి, ఈ లో బ్రేక్ అయ్యేదాకా ఫస్ట్ టీపీ పెట్టుకోవాలి. 1:2 మ్యాక్సిమం ప్రాబబిలిటీ. 18 పాయింట్స్ అసలు ఉంది, 35 పాయింట్స్ టీపీ వచ్చింది, 1:2 వచ్చింది. నెక్స్ట్ టీపీ ఎక్కడ వరకు పెట్టుకోవచ్చు, స్వింగ్లో ఏదైతే ఉందో మార్కెట్లో ఈలో వరకు నా టీపీ. క్లియర్ కట్, టార్గెట్ డన్. 2 ఎంట్రీస్ మీ చేతిలోనే ఉన్నాయి. ఇది నేను లైవ్లో ట్రేడ్ చేశాను నిన్న గోల్డ్, ఇదే కాన్సెప్ట్లో. అర్థమైందా? 2 ఎంట్రీస్ మీకు ఫిబొనాచి మీదే చూపించినాయి. బై. ఇదే ట్రెండ్ ఇంకా మీరు హోల్డ్ చేయాలనుకుంటే ఇదే స్వింగ్ హై నుంచి థర్డ్ ఎంట్రీ కూడా చూపిస్తా. స్వింగ్లో మీకు ఏదైతే ఉందో ఆల్ ఓవర్కు తీస్తే ఫిబొనాచి ఏరియా, దీన్ని బ్రేకే చేయలేదు మార్కెట్, టచ్ కూడా చేయలేదు. సో ఇదే ట్రెండ్ని మీరు హోల్డ్ కూడా చేయొచ్చు. అదే టైం కేటగిరీలో హోల్డింగ్లో ఉంటే మీకు టీపీ డన్. ప్రతిసారి మార్కెట్ అదే బిహేవ్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఫాల్ అయింది, ఫిబ్ తీసుకుంది, మళ్ళీ ఫాల్, మళ్ళీ ఫిబ్, మళ్ళీ ఫాల్, నెక్స్ట్ కూడా ఫిబ్ తీసుకుని ఫాల్ అయ్యే జోన్ ఉండొచ్చు, లేదు రీక్రియేట్ జర్నీ పైకి కూడా తీసుకోవచ్చు. బికాస్ ఇక్కడ ఉన్న లిక్విడిటీ స్వీప్ అయిపోయింది, ఇక్కడ ఉన్న స్టాప్ లాస్ లాటర్ అన్ని కథం స్వాహా. ఒకవేళ రివర్స్ అయింది అనుకో బై, ఇప్పుడు ఆడ మనం ఎంటైర్ సిస్టమ్కి వేయండి ఫిబొనాచి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న సిస్టమ్కి వేయండి. అప్పుడు ఫిబొనాచి ఎక్కడికి వచ్చిందో అక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మైనర్ రిజెక్షన్ ఏరియా. ఇప్పుడు మార్కెట్ మొత్తం రివర్సల్ అయింది అనుకో, ఇక్కడ నుంచి రిజెక్షన్ మళ్ళీ పడే ఛాన్స్ ఉంటుంది సేలింగ్ సైడ్. లేదు దీన్ని హై బ్రేక్ చేసింది అనుకోండి, ఈ టాప్ వరకు వెయిట్ చేయండి, దీన్ని హై బ్రేక్ చేయనివ్వండి. లేదు ఇక్కడ ఏదన్నా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్తుంది కదా, ఇక్కడ నుంచి మీకు డైరెక్షన్ చూపిస్తున్నా చూడండి. ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళి దీన్ని ట్యాప్ చేసుకొని ఇలా కిందకి వెళ్ళి ఒక పుల్ బ్యాక్ తీసుకొని ఇలా ఫాలో అయ్యే సిచ్యువేషన్ అని ఉండొచ్చు. లేదు ఎంటైర్ సిస్టమ్ మార్కెట్ ఇక్కడ నుంచి ఏదైతే బయింగ్ వస్తుందో ఇక్కడ వరకు వెళ్ళి ఫిబొనాచి తీసుకుని ఇలా ఒక పుల్ బ్యాక్ తీసుకుని బయింగ్కి వెళ్ళే ఛాన్స్ ఉండొచ్చు, అంటే బయింగ్కి వెళ్ళే ఛాన్స్ ఉండొచ్చు. ఇప్పుడు మీరు ప్రాబబిలిటీ ఏంటి, ఇదే ఫిబొనాచిని ఇదే స్వింగ్లో నుంచి ఇదే స్వింగ్ హై వరకు తీస్తే ఇది ఫిబొనాచి ఏరియానా, బయింగ్ సైడ్ ఇక్కడ వెళ్ళొచ్చా, డైరెక్షన్లో వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇదే ఫిబొనాచి సేలింగ్ సైడ్ తీస్తే ఇక్కడ వరకు సేలింగ్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ కొంచెం మైనర్ పుల్ బ్యాక్ తీసుకుందని అంటే ఇదే ఫిబొనాచిని ఇదే స్వింగ్ హై నుంచి ప్రజెంట్ ఉన్న స్వింగ్లో వరకు డ్రా చేసుకోండి. ఇక్కడ ఏదైతే మీకు ఫిబొనాచి జోన్ వస్తుందో ఈ జోన్లో మీకు రీట్యాప్ అయిందా సేలింగ్ సైడ్ వెళ్ళండి. అంతే, స్క్రీన్ మీద అన్ని ఎంట్రీస్ మీకు బిఫోర్ ట్రెండే తెలుస్తున్నాయి. సేలింగ్ అయితే ఇక్కడ ఫిబొనాచి ఎంట్రీ, బయింగ్ అయితే ఇక్కడ ఫిబొనాచి ఎంట్రీ. అర్థమైంది కదా? రెండు సేమ్, రెండు పైకే ఉన్నాయి, కానీ సేలింగ్ ఇంకా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఫిబొనాచి చేయడం, సేలింగ్ అయిపోయి బయింగ్ వస్తుందన్న దానికి కూడా ఫిబొనాచి చేయడం. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? టైం ఎంత? 8:11, ఇంకో 30 minutes ఉంది. కంటిన్యూషన్, రివర్సల్ రెండు మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు ఆ ప్యాటర్న్స్ మొత్తం మీకు ఐడెంటిఫై అవుతుందా? హెడ్ అండ్ షోల్డర్స్, రేసింగ్ వెజ్ మీకు ఆల్రెడీ పీడిఎఫ్ ఇచ్చిన, డబుల్ టాప్ డబుల్ బాటమ్ ఇప్పుడు నేను స్క్రీన్ మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. వాటిని ఐడెంటిఫై చేసుకుని 5 minutesలో చార్ట్ని ఐడెంటిఫై చేసి మీరు ఎంట్రీస్ కొట్టగలుగుతారా? బీటీఎస్సీ టెలిగ్రామ్లో ఇప్పుడు నాకు అంత ఖాళీ లేదు బ్రో, కొంచెం కొన్ని రోజులు వెయిట్ చేస్తే నేను అందుకే ఏం పట్టట్లే. ఒకవేళ కార్తిక్ అప్ చెప్పేస్తా, కార్తిక్ అనాలిసిస్ బాగానే చేస్తున్నాడు, పాసిబిలిటీ ఉంటే కార్తిక్ మీకు అప్డేట్ చేస్తాడు ఎవ్రీథింగ్. ఇక్కడ నుంచి మార్కెట్ చూడండి ఇదే ఛానల్లో మూవ్ అవుతుంది. అండ్ బ్రేక్అవుట్ తర్వాత స్నైపర్ ఫాల్ వచ్చింది, కానీ పుల్ బ్యాక్ రాకుండా ఫాల్ రాలే. పుల్ బ్యాక్ వస్తేనే క్లియర్ కట్ ఫాల్, కానీ పుల్ బ్యాక్ ఇక్కడే రాలేదు చూడండి, ఇక్కడ వచ్చింది. అదే నేను చెప్తుంది, మార్కెట్ని మీరు అనాలిసిస్ చేసే ముందు ఇలా చేసుకుంటే బెటర్ అని. రేసింగ్ వెజ్ దీని ప్యాటర్న్ పేరు నేను చూపిస్తా చూడండి. ఇది కింద నుంచి ట్రెండ్ లైన్ ఇలా సపోర్ట్ క్రియేట్ చేసుకుంది, పై నుంచి మార్కెట్ ఇలా ఛానల్లో మూవ్ అవుతుంది. ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది. మార్కెట్లో బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మీకు ఫిబొనాచి కానీ పుల్ బ్యాక్ కానీ రాకుండా ఎంట్రీ అవ్వకూడదు, స్నైపర్ ఎంట్రీస్ పెట్టకూడదు. ఇక్కడ నుంచి స్వింగ్లో వరకు మీకు ఫిబొనాచి సేలింగ్ సైడ్ ఉంది కదా ట్రెండ్. ఇప్పుడు మీకు ఎక్కడ వచ్చింది ఫిబొనాచి ఏరియా? ఇక్కడ వచ్చింది కదా. ఈ ఏరియా కింద ఎప్పుడైతే లో బ్రేక్ చేసి క్లోజ్ చేసిందో మీ ఎంట్రీ ట్రిగర్ అవుతుంది కదా. ఏదైతే స్వింగ్లో ఉందో ఇది మీ ఫస్ట్ టీపీ కదా. సో ఇక్కడ నా షార్ట్ సైడ్ ఎంట్రీ ఇక్కడ పడ్డది అనుకోండి, కన్ఫర్మేషన్ తర్వాత తీసుకున్నాను అనుకోండి ఎంట్రీ. ఇదే స్టాప్ లాస్ని ఇలా పెట్టాలి, కానీ ఇక్కడ నాకు పెద్ద స్టాప్ లాస్ వస్తుందని నేను ఫీల్ అయితే, ఇంత పెద్ద స్టాప్ లాస్ నేను పెట్టలేను అనుకుంటే నేను ఏం చేస్తా, ఫిబొనాచిని మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ కోసం ఇదే స్వింగ్ హై నుంచి ప్రజెంట్ ఉన్న స్వింగ్ హై నుంచి స్వింగ్లో వరకు తీస్తా.
ఈ నియర్ బై మార్కెట్ వచ్చిన ఎంట్రీ ట్రిగర్ అవుతుంది, ఈ నియర్ బై మార్కెట్ వచ్చిన ఎంట్రీ ట్రిగర్ అవుతుంది. సో నేను ఎంట్రీ ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఇలా నా స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నాకు ఫిబొనాచితో పని అయిపోయింది. ఈ స్టాప్ లాస్ని ఇలా మార్చుతున్నా. ఇది నా ఫస్ట్ టీపీ, రైట్? అండ్ ప్రీవియస్ మార్కెట్లోకి వెళ్తే ఇక్కడ ఏదైనా స్వింగ్లో ఉందా లేదా చెక్ చేసుకోండి. ఈ స్వింగ్లో వరకు ఉంటుంది, స్వింగ్లో ట్రేడింగ్ వ్యూలో రావట్లే. సో ఈ స్వింగ్లో వరకు మీకు నెక్స్ట్ టీపీ ఉంటుంది. ఇది ట్రెండ్, ఇది ఐడెంటిఫికేషన్, ప్రతిసారి ఇదే ఫార్మేషన్, క్లియర్ కట్ వ్యూ. అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పొచ్చు, అడగచ్చు, చెప్తా. కంటిన్యూషన్ ప్యాటర్న్స్ అండ్ రివర్సల్ ప్యాటర్న్స్. ఫస్ట్ పీడిఎఫ్ ఏదన్నా చార్ట్ ప్యాటర్న్స్, రెస్ట్ చార్ట్ షీట్, 2 ప్యాటర్న్స్లో 2 షీట్స్లో కలిపి మీకు 4, 4, 8, 8, 16 ప్యాటర్న్స్ ఉన్నాయి. ఈ 16 ప్యాటర్న్స్ని 16 స్క్రీన్ షాట్స్ మీరు అనాలిసిస్ చేసుకుని మీ అంతటా మీరు ఓన్గా ఎస్ఎల్స్, స్టాప్ లాస్లు, టార్గెట్లు పెట్టుకొని స్క్రీన్ షాట్ క్లియర్ కట్ తీయండి. స్క్రీన్ షాట్ అంటే ఎట్లా తీయాలి నేను చేసి చూపిస్తా చూడండి, ఒక ర్యాండమ్ చార్ట్లో. ఇంకైతుందా? ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్. మీకు ఇది ఏ ప్యాటర్న్ కింద యూజ్ అవుతుంది? బుల్లిష్ ట్రయాంగిల్ ప్యాటర్న్, బేరిష్ ఫ్లాగ్ ప్యాటర్న్, రివర్సల్ కావాలి, రేసింగ్ వెజ్ కింద సింక్ అవుతుంది. రేసింగ్ వెజ్ మార్కెట్ డైరెక్షన్ అప్ సైడ్ ఉంది కానీ ట్రెండ్ సేలింగ్ సైడ్ వచ్చింది. సో రేసింగ్ వెజ్ కింద యూజ్ అవుతుంది ఇలా. ఇప్పుడు మార్కెట్లో ఫిబొనాచి తీసుకున్న ఇక్కడ బాటమ్ టు ఇక్కడ స్వింగ్ల వరకు ఫిబ్ ఏరియా ఇది వచ్చింది. లేదు అంటే ఇదే స్వింగ్ హై నుంచి మార్క్ చేసుకుంటా ఎక్కడ స్వింగ్ల వరకు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్వింగ్ల వరకు. ఇది నాకు ఫిబొనాచి వచ్చింది. ఇలా కూడా మీరు డ్రా చేసుకోకపోతే 5 minutes టైం ఫ్రేమ్ కదా, మీకు అర్థం అవ్వలేదా చార్ట్? ఇది నాకు ఫస్ట్ స్వింగ్లో, నెక్స్ట్ మార్కెట్లో స్వింగ్లో, ఇది థర్డ్ స్వింగ్లో, ఇది మార్కెట్లో ఈ స్వింగ్లో వచ్చేదాకా వెయిట్ చేయొచ్చు. టీపీ వైజ్గా చూస్తే నియర్ బై జోన్స్లో టార్గెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇదొక ఏరియా, ఇదొక ఏరియా, ఇదొక ఏరియా. ఇక్కడ మార్కెట్లో ఇంకొకటి ఉంది, ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫ్యూచర్ మార్కెట్కి ఇది యూజ్ అవుతుంది. అండ్ అలానే ఇదొక బయింగ్ స్పాట్, ఇదొక బయింగ్ స్పాట్, ఇదొక బయింగ్ స్పాట్, ఇది బ్రేక్అవుట్. బ్రేక్అవుట్కి బిఫోర్ నా ఎంట్రీ ఎక్కడ ట్రిక్ రావాలి? ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో పుల్ బ్యాక్లో ట్రిక్ రావచ్చు, లేదు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ మీద ట్రిక్ రావచ్చు. సో నేను అందరిలాగే బేసిక్గా ఆలోచించి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ తర్వాత, ట్రెండ్ లైన్ సపోర్ట్ బ్రేక్అవుట్ తర్వాత ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ TP1 ఇది నా స్టాప్ లాస్. TP2 ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి బయింగ్ ప్రెజర్, ఇక్కడ యారో మార్క్స్ పెట్టి. ఇక్కడ ఉన్న బయర్స్ ఇక్కడికి వెళ్ళారు, ఇక్కడ ఉన్న బయర్స్ ఇక్కడికి వెళ్ళారు, ఇక్కడ ఉన్న బయర్స్ ఇక్కడికి వెళ్ళారు. అండ్ ఇక్కడ ఉన్న సేలర్స్ ప్రెజర్ని తగ్గించుకుంటూ కిందకు వచ్చారు, రైట్? అండ్ ఇక్కడ మీరు డ్రా చేయాల్సింది ఏంటి? ఐడి లేవా? ట్రెండ్ బ్రేక్, స్వింగ్ హై టు స్వింగ్ లో,
ఫిబ్ జోన్. ఎంట్రీ. టార్గెట్ 2. టార్గెట్ 1. స్టాప్ లాస్ పాయింట్. అర్థమైందా? ఇది పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ దీని ప్యాటర్న్ కూడా నేమ్ పెడతారు కదా, ఏం పెడతారు? ఫాలింగ్ వెజ్. రేసింగ్ వెజ్. మార్కెట్ ట్రెండ్ ఫాలింగ్ వెజ్లో అంటే ఫాలింగ్ వెజ్ కూడా ఇక్కడ నుంచి సెల్లింగ్ ఉంది కదా, ఫాలింగ్ వెజ్ పెట్టచ్చు. ఇది రేసింగ్ కానీ ఇది ఫాలింగ్ వెజ్ కింద కన్సిడర్ చేయొచ్చు, పర్లేదు, తప్పేం లేదు. బేరిష్. ఇలా ఉండాలి అనాలిసిస్. ఇలా చేసి పంపించిన వాళ్ళు ఫ్యూచర్లో సక్సెస్ అవుతారు. ఇది ఎక్కడైనా చూపించితే ఇంత నీట్గా చూపించాలి. చేసి పంపిస్తారా? అలా అన్ని ప్యాటర్న్స్ ఒక్కొక్కటి అన్ని ప్యాటర్న్స్ ఎతకాలి. ఫస్ట్ ప్యాటర్న్ నుంచి మీకు వీక్ టైం ఉంది. రేపు కూడా నాకు తెలిసి క్లాస్ లేదు, బికాస్ ఇదే కంటెంట్ చెప్పాలి రేపు కూడా. ఆల్రెడీ మీకు 2 ప్యాటర్న్స్ గురించి చెప్పానంటే ఆటోమేటిక్గా అన్ని ప్యాటర్న్స్ వస్తాయి. రేపు ఓపిక్గా కూర్చొని వీటన్నిటిని అనాలిసిస్ చేసి ఒక్కొక్క ప్యాటర్న్కి ఒక్కొక్క స్క్రీన్ షాట్ ఇలా ఎడ్డిదిడ్డిగా తీయకండి, మొత్తం ఇట్లా దగ్గర చేసి తీయకండి. కొంచెం కనబడేలాగా స్క్రీన్ మీద ఇట్లా నీట్గా పెడితే ప్యాటర్న్ కనిపించాలి. దీన్ని ఎక్కడైనా అప్లోడ్ చేస్తే అబ్బా ఇంత బాగుంటుందో అనాలిసిస్ అనుకోవాలి ఎవరైనా. దీని స్క్రీన్ షాట్ ఇలా స్క్రీన్ మొత్తం తీయండి. అది గోల్డ్లో చేస్తున్నారా, నిఫ్టీలో చేస్తున్నారా, బ్యాంక్ నిఫ్టీలో చేస్తున్నారా, బిట్కాయిన్లో చేస్తున్నారా, అనాలిసిస్ తెలియాలి కదా అందరికీ. సో ఇలా నేను ఇప్పుడు గోల్డ్ స్పాట్ అని మొత్తం పేరు కనబడేలాగా అండ్ టూల్స్ కనబడేలాగా ఎంటైర్ సిస్టమ్, టార్గెట్, స్టాప్ లాస్, ఎంట్రీస్, ప్యాటర్న్ అన్నీ కనబడేలాగా ఇలా స్క్రీన్ షాట్ కొట్టా. ఇప్పుడు మీకు వాట్సాప్లో అదే స్క్రీన్ షాట్ షేర్ చేస్తే ఎలా ఉంటుంది చూడండి. చాలామంది తెలియక దాన్ని ఎలా పడితే అలా స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే దానికి వాల్యూ ఉండదు. నేను ఎవరికైనా చూపించుకోవాలన్నా దానికి వాల్యూ రాదు, నేను దాని గురించి చెప్పాలన్నా వాల్యూ రాదు. ఖచ్చితంగా ఇప్పుడు నేను కొట్టినట్టు స్క్రీన్ షాట్ కొడితే మీరు మొబైల్లో అంట అనాలిసిస్ చేస్తే వర్కౌట్ అవ్వదండి, నేను ముందే చెప్తున్నా. ఖచ్చితంగా ల్యాప్టాప్ ఉండాలి. అలా ప్రతి ప్యాటర్న్కి ఒక నేమ్ ఉంది, ప్రతి ప్యాటర్న్కి ఒక రేంజ్ ఉంటుంది. చూడండి వాట్సాప్లో నేను పంపించిన స్క్రీన్ షాట్. ఓకే ఓకే సేమ్ అలా నాకు కావాలి, అన్ని ప్యాటర్న్స్కి కావాలి. గోల్డ్ స్పాట్, US డాలర్ చార్ట్ ఉంది, ఇండికేటర్స్ ఏం లేవు, ప్రైస్ డైరెక్షన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ రిజెక్షన్ పాయింట్స్ ఉన్నాయి. దానికి ఒక ప్యాటర్న్కి ఒక నేమ్ ఇచ్చా, ఫిబ్ జోన్ ఇచ్చా, ఎంట్రీ పాయింట్ ఇచ్చా, స్టాప్ లాస్ ఇచ్చా, ట్రెండ్ బ్రేక్అవుట్ ఇచ్చా, టార్గెట్ 1 ఇచ్చా, టార్గెట్ 2 ఇచ్చా. హోల్డింగ్ పేషెన్స్, క్వాంటిటీ డిపెండ్స్ ఆన్ యువర్ క్యాపిటల్, ప్రాఫిట్ డిపెండ్స్ ఆన్ యువర్ క్యాపిటల్, ప్రాఫిట్ డిపెండ్స్ ఆన్ యువర్ పేషెన్స్. ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి, అవన్నీ వేరు.
అనాలిసిస్ మాత్రం ఇదే. ఇక్కడ 0.1 లాట్ వేసిన అదే, 100 లాట్లు వేసిన అదే ట్రెండ్. అర్థమైందా? అనాలిసిస్ చేయగలుగుతారా ఇలా? వర్కౌట్ చేయగలుగుతారా? Yes, fine. నెక్స్ట్ వీక్కి మొత్తం ప్యాటర్న్స్ అన్ని ఇవ్వగలుగుతారా? 16 ప్యాటర్న్స్ ఉన్నాయి. ఒక్కొక్క మనిషికి 16 స్క్రీన్ షాట్స్ రావాలి. అంతేనా? 4, 4, 8, 8, 8 + 16 అంతే. 16 స్క్రీన్ షాట్స్ ఒకటే ఫోల్డర్లో వేయండి. ఒక ఫోల్డర్ సిస్టంలో కానీ ల్యాప్టాప్లో కానీ క్రియేట్ చేసి ఇలా ప్రాపర్ స్క్రీన్ షాట్స్ కొట్టి 16 నెక్స్ట్ వీక్ సాటర్డే వరకు రావాలి. ఎప్పుడు కొట్టేసినాయి అప్పుడు పంపించేయకండి వాట్సాప్లో. ఎవరికి చూడాలి, ఎవరికి చూడకూడదు, ఎవరికి రిప్లై ఇవ్వాలో తెలియదు. ఎవరి ఫోల్డర్ వాళ్ళ దగ్గర పెట్టుకోండి, వాట్సాప్లో ఆ ఫోల్డర్లో సేవ్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ 1 by 1 పంపిస్తే ఎవరు ఎంత నీట్గా అనాలిసిస్ చేశారని నాకు ఒక వ్యూ వస్తుంది. ఇందులో మీకు ఏమేమి టాపిక్స్ ఇంక్లూడ్ అయినాయి? కంప్లీట్ టాపిక్స్. ట్రెండ్ లైన్ సపోర్ట్ యూజ్ అయింది, హారిజాంటల్ సపోర్ట్ యూజ్ అయింది, హారిజాంటల్ రెసిస్టెన్స్ యూజ్ అయింది, హారిజాంటల్ సపోర్ట్ యూజ్ అయింది, ఫిబొనాచి యూజ్ అయింది, ట్రెండ్ లైన్ పుల్ బ్యాక్ యూజ్ అయింది, పుల్ బ్యాక్ రీట్రేస్మెంట్ యూజ్ అయింది, ఎంట్రీ పాయింట్ యూజ్ అయింది, స్టాప్ లాస్ యూజ్ అయింది, ప్రీవియస్ సపోర్ట్ బట్టి టార్గెట్ వచ్చింది, ప్రీవియస్ రెసిస్టెన్స్ బట్టి టార్గెట్స్ వచ్చినాయి, సేలింగ్ ఏరియాస్, బయింగ్ ఏరియాస్, డిమాండ్, సప్లై జోన్స్ అన్ని కాన్సెప్ట్స్ ఇంక్లూడ్ చేసి అవుట్పుట్ వచ్చింది. బేస్డ్ ఆన్ అవుట్పుట్ ఈ చార్ట్ని ఇలా చదవాలి, ఇలా మనం టార్గెట్స్ బుక్ చేసుకోవాలి, ఇలా ఈ చార్ట్ని చదివి మనం ఎంట్రీస్ కొట్టాలి, ఇలా ఈ చార్ట్ని స్టడీ చేసి స్టాప్ లాస్లో పెట్టాలని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చింది కదా అందరికీ. దీన్నే ప్రైజ్ యాక్షన్ అంటారు. దీన్నే ప్రైజ్ యొక్క బిహేవియర్ని స్టడీ చేయడం అంటారు. ఇలా డిఫరెంట్గా ప్యాటర్న్స్లో కానీ, క్యాండిల్స్టిక్స్లో కానీ, ఎంట్రీస్ పాయింట్స్లో కానీ. ఓకేనా? ఓకే సార్. And సార్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఒకసారి. ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇప్పుడు వద్దండి, ఎస్ఎంసీ కాన్సెప్ట్లో చెప్తా. ఓకే సార్. ఇప్పుడు చెప్పినా వేస్ట్ అది. ఇక్కడ మీకు క్యాండిల్స్ మల్టిపుల్ టైమ్స్ 5 minutesలో మీకు ఎంట్రీ పాయింట్స్ ట్రిగర్ చేసినాయి చూడండి. క్లియర్గా దీన్ని అబ్జర్వ్ చేస్తే నేను చూపిస్తా. ఈవినింగ్ స్టార్, మార్నింగ్ స్టార్, అక్కడికక్కడే 2 ప్యాటర్న్స్ ఉన్నాయి, 2 ఫెయిల్ అయినాయి. కనిపెట్టారా? ఇక్కడ ఒక ప్యాటర్న్ ఉంది, ఇక్కడ ఒక ప్యాటర్న్ ఉంది. ఇవి మీరే ఐడెంటిఫై చేసుకోవాలి, ఎవరు చెప్పరు. ఎందుకంటే ఎప్పటికప్పుడు ప్యాటర్న్స్ ఫామ్ అవుతూనే ఉంటాయి. అన్నీ ఐడెంటిఫై చేయడం అంటే చాలా కష్టం. నాకు ట్రెండ్ తెలుసు కాబట్టి క్యాండిల్స్తో నాకు పని లేదు, చార్ట్ ప్యాటర్న్స్తో, క్యాండిల్స్టిక్స్ ప్యాటర్న్స్తో నాకు సంబంధం లేదు. బికాస్ నాకు ఆల్రెడీ తెలుసు ఈ ట్రెండ్ ఇలా ఉంటుందని. మీకు తెలియదు కాబట్టి అన్ని అబ్జర్వేషన్ చెప్తున్నా. చేస్తారు కదా 16 స్క్రీన్ షాట్స్ మీ ఫోల్డర్లో తీసేసుకొస్తారు కదా. మ్యాక్సిమం ప్రాబబిలిటీ ఉంటే క్యాండిల్స్టిక్స్ ప్యాటర్న్స్ కూడా ఐడెంటిఫై చేసి వాటికి కూడా ఒక నేమ్ ఇవ్వండి, దేని బేస్ మీద వచ్చిందో. లేకపోతే వదిలేసేయండి, అవసరం లేదు, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇలా మీరు గోల్డ్లో చేస్తారా, ఫోరెక్స్లో చేస్తారా, నిఫ్టీలో వర్కౌట్ అవ్వదు. నిఫ్టీలో గ్యాప్ అప్స్, గ్యాప్ డౌన్స్ ఉంటాయి. సో మ్యాక్సిమం ఇట్లా వేరే చార్ట్స్, బిట్ కాయిన్ కానీ, గోల్డ్ కానీ, లేదు ఇంకా యూఎస్డి జేపీవై ఇట్లాంటి ఏదన్నా ఫోరెక్స్ చార్ట్స్లో యూజ్ చేయండి. లేదు బిట్ కాయిన్, ఈథీరియం ఇలాంటి వాటిలైనా పర్లేదు. ఇండియన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ గ్యాప్ అప్స్, గ్యాప్ డౌన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి మీరు అంత యాక్యురేట్గా వర్కౌట్ చేయలేకపోవచ్చు. ఓకేనా? సార్ మాకు ఫోరెక్స్ లేదు. ట్రేడింగ్ వ్యూ ఉంది కదండి. ఓకే సార్. ట్రేడింగ్ వ్యూలో మీరు గోల్డ్ అని సెర్చ్ చేస్తే ఫోరెక్స్ మార్కెట్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ మీరు ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేయండి, ఫస్ట్ ట్రేడింగ్ వ్యూ అని సెర్చ్ చేయండి. ట్రేడింగ్ డైరెక్ట్గా ఇదే వస్తుందా? మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది కదా. ఇక్కడ మార్కెట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మార్కెట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇక్కడ పేర్లు కనిపిస్తున్నాయి చూసారా? అరే ఆహా, ఇక్కడ ఇండెక్సెస్ అని ఉందా, స్టాక్స్ అని ఉందా, క్రిప్టో, ఫోరెక్స్, ఫ్యూచర్స్, ఫోరెక్స్లోకి వెళ్ళండి. ఈథీరియం ఉంది, గోల్డ్ ఉంది, ఇట్లా జీబీపీ యూఎస్టీ ఉంది, జీబీపీ జేపీవై ఉంది. ఏదో ఒక చార్ట్ మీద క్లిక్ చేయండి. జేపీపీ యూఎస్టీ మీద క్లిక్ చేయండి, క్యాండిల్స్టిక్స్ మీద క్లిక్ చేయండి, ఫుల్ స్క్రీన్ పెట్టుకోండి, వచ్చేస్తుంది. ఇక్కడ టైం ఫ్రేమ్ 15 minutes, 1 hour పెట్టండి, అనాలిసిస్ చేయండి. 1 hourలో తీయచ్చు, 15 minutesలో తీయచ్చు, 4 hoursలో తీయచ్చు, 1 dayలో తీయచ్చు. బేస్డ్ ఆన్ యువర్ మైండ్ సెట్ మీకు ఏది నచ్చితే దాని మీద తీయండి. ఓకేనా? క్లోజ్ చేయొచ్చా ఇంకా క్లాస్? అర్థమైంది కదా అందరికీ? ఫిబొనాచి గురించి చిన్న మైనర్ టాపిక్ చెప్పి ఫిబ్ ఎక్స్టెన్షన్ గురించి చెప్తా నెక్స్ట్ క్లాస్లో, ఇప్పుడు కాదు. మళ్ళీ చెప్పండి. ఇది ఇప్పుడు మన చార్ట్ ప్యాటర్న్స్ లో చార్ట్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ చార్ట్ షీట్ అని ఉంది కదా. ఆ. అందులో మనకి
8 ఉన్నాయి కదా, ఆ 8 తీయమంటారా? ఆ 8 దాని కింద ఇంకొక 8 ఉన్నాయి. మొత్తం 16 ప్యాటర్న్స్ ఉన్నాయి మీకు అక్కడ. ఓకే, ఇవేనా ఓన్లీ 8 అండ్ 16? ఆ 16 ప్యాటర్న్స్ కూడా మీకు ట్రెండ్ని ఐడెంటిఫై చేయడానికి ఇవి ఇంపార్టెంటే. బట్ అదే దీనికి అదే. తోడు మీకు ఇంకా సేమ్ ప్యాటర్న్స్ ఇంకా డిపెండ్ అవుతూనే ఉంటాయి. 5 మినిట్స్లో 15 మినిట్స్లో ఇంకా ఎక్కడ గీసినా ఇవే ప్యాటర్న్స్ వస్తాయి రిపీటెడ్. దీన్ని మించి కొత్త ప్యాటర్న్స్ ఏం రావు. అర్థమైంది కదా? 9 షీట్లో రీటెస్ట్ చాట్ షీట్ అని ఉంది. ఆ, దానికి అది కూడా అవసరమే. డబల్ బాటమ్ బ్రేక్అవుట్, నెక్లైన్ బ్రేక్అవుట్, ఎంట్రీ పాయింట్. మీరు ఎంత అనాలిసిస్ చేసుకుంటే ఇప్పుడు నేను చెప్పింది ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు ఫ్యూచర్లో అంత ఫ్రీగా ఉంటుంది మార్కెట్. అవసరం లేదనుకుంటే అవసరం లేదు. మీరు ఆ, 16 32. మొత్తం కింద 8 8 16 ఉన్నాయి, పైన 8 8 16 ఉన్నాయి. మొత్తం డ్రా చేయండి. మీరు ఎంత మీ మైండ్కి ప్రెజర్ పెడితే అంత మంచిది ఈ ప్యాటర్న్స్ మీద. అంటే నెక్స్ట్ టైం అనాలిసిస్ చేయడానికి ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇలా మార్కెట్లోకి వస్తా, ఏదో ఒక చార్ట్ ర్యాండమ్గా ఓపెన్ చేస్తా. ఇక్కడ నుంచి ఇలా మార్కెట్ ఈ బిహేవియర్లో ఉంది, మార్కెట్ ఇక్కడ నుంచి ఈ బిహేవియర్లో ఉంది, ఇది ఒక మేజర్ సపోర్ట్ ఏరియా కింద ప్లేస్ చేస్తుంది. ఆఫ్టర్ బ్రేక్అవుట్ నా ఎంట్రీ ఇలా, దీని స్వింగ్లో నా స్టాప్ లాస్ ఉంటుంది. నెక్స్ట్ ప్రీవియస్ స్వింగ్ హైని బట్టి నా టార్గెట్ డిసైడ్ అవుతుంది అని చెప్పి ఇలా డిసైడ్ అయిపోయి ఎంట్రీస్ కొట్టేస్తా. నేను ఇక్కడ ఇది బయింగ్ ఏరియా, ఇది ప్రెజర్ ఉంది, ఇది బ్రేక్అవుట్ రాలేదు, ఇలాంటి ఏం లేవు. ఇక్కడ కొడతా నేను ఎంట్రీ కావాలనుకుంటే. ఇలా నాకు అనుభవం ఉంది కాబట్టి. ఎందుకు ప్రీవియస్ నేను ఇవన్నీ అనాలిసిస్ చేసుకుంటూ వచ్చి నేర్చుకున్నా కాబట్టి. మీకు లేదు కాబట్టి మీరు వీలైనంత వరకు ఇట్లా ప్రాక్టీస్ చేయండి, మీకు ఫ్యూచర్లో వర్కౌట్ అవుతుందని చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఉంది మార్కెట్, ఇదే ఛానల్లో మూవ్ ఇచ్చినంతసేపు ఇచ్చింది. ఇది రెసిస్టెన్స్ ఏరియా మీకు ఆల్రెడీ చెప్పింది. ఛానల్లో మూవ్ అయింది బ్రేక్అవుట్, ఫాల్. ఎక్కడ వరకు ఫాల్ అవుతుంది? ప్రీవియస్ మార్కెట్లో ఒక స్వింగ్ లో అన్న ఉండాలి, హై అన్న ఉండాలి. ఇలా అన్న ఉండొచ్చు, లేదు ఎంటైర్ సిస్టమ్ ఇక్కడ వరకు అన్న ఉండొచ్చు, లేదు ఎంటైర్ సిస్టమ్ ఇక్కడ వరకు అన్న ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ స్ట్రక్చర్. ఒకవేళ మీ ఎంట్రీ కొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చు. అన్న మరి ఈ ఛానల్ బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ నేను ఎంట్రీ కొట్టలేదు, రివర్సల్ వచ్చింది, మళ్ళీ ఎంట్రీ కొట్టా, రివర్సల్ అయింది, ప్రాపర్ టార్గెట్ ఇవ్వలేదంటే కాస్ట్ ట్రైలింగ్ చేసుకోవాలి. అన్నిసార్లు మన వేలో మార్కెట్ మూవ్ అవ్వదు. కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ కూడా అనిపిస్తాయి. అర్థమైంది కదా? ఫెయిల్యూర్ ఎలా వచ్చింది ఇక్కడ ఉన్న ట్రెండ్కి? అది మీ చేతిలోనే ఉంది స్టడీ చేయడం. అర్థమైంది కదా? ఇక్కడ ఉన్న ఛానల్ ట్రెండ్ లైన్ ఇక్కడికి మారింది, దాన్ని లో బ్రేక్అవుట్, మళ్ళీ దాని తర్వాత హై బ్రేక్అవుట్. ఎలా బ్రేక్అవుట్ అయింది? ఇదే ట్రెండ్ లైన్ ఇలా యూస్ చేసుకోవచ్చు. అంటే కొంచెం కనెక్షన్స్ డిఫరెంట్గా ఉన్నాయి కానీ యూస్ చేస్తే మాత్రం వర్కౌట్ అవుతాయి ప్రాపర్గా గీస్తే. అర్థమైందా? వర్కౌట్ చేస్తారా నెక్స్ట్ వీక్కి? మంచిగా ప్రాపర్గా రేపు మార్కెట్ మీద కూర్చోండి. మండే కూర్చోండి. లైవ్లు చూడక్కర్లేదు, ట్రేడ్లు చేయక్కర్లేదు. ఇది ఎంత ప్రాక్టీస్ చేస్తే రేపు పొద్దున్న నుంచి మీకు ఫ్యూచర్ అంత బాగుంటుంది. ఓకేనండి, క్లోజ్ చేయొచ్చా క్లాస్? ఎవరికి ఏ డౌట్స్ లేవు కదా? నెక్స్ట్ వీక్కి ఇది చూద్దాం. ఓకే, బాయ్. బాయ్. నెక్స్ట్ వీక్ ఉంటుంది క్లాస్, అప్పటి వరకు నో క్లాస్. కానీ మీరు ప్రాక్టీస్ చేసి నాకు ఆ స్క్రీన్ షాట్స్ నెక్స్ట్ వీక్ రెడీగా పెట్టాలి అందరూ. ఎంతమంది ఉన్నారు ఇందులో క్లాస్లో? ఇప్పుడు 13 మెంబర్స్ ఉన్నారు. ఓకే, హ్యాపీ వీకెండ్. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ. మళ్ళీ వీకెండ్ కలుద్దాం. ప్రాక్టీస్ చేయండి గట్టిగా, మిస్ అవ్వకండి. సార్ ఈ ప్యాటర్న్స్ మన స్టాక్స్ వాటిలో దొరికినా కూడా అందులో కూడా చేసి పంపించచ్చు. నేను అదే చెప్తున్నానండి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, స్టాక్స్, ఫోరెక్స్, క్రిప్టో, ఎందులో అయినా ఇదే. కానీ మీకు డీసెంట్గా అప్పుడు మీరు ప్రాపర్ బేసిక్లో ఉన్నారు. నిఫ్టీకి వెళ్ళారనుకోండి గ్యాప్ అప్స్, గ్యాప్ డౌన్స్ ఉంటాయి. స్టాక్స్లోకి వెళ్ళారనుకోండి గ్యాప్ అప్స్, గ్యాప్ డౌన్స్ ఉంటాయి, విక్స్ ఉంటాయి, పెద్ద పెద్ద విక్స్, బికాస్ న్యూస్ బేస్డ్. కానీ ఫోరెక్స్లో కానీ బిట్ కాయిన్లోకి వెళ్ళారనుకోండి మైనర్ టైం ఫ్రేమ్లో మీకు ఎక్కడో ఒక దగ్గర దొరుకుతాయి ఈ ప్యాటర్న్స్. నిఫ్టీలో కూడా దొరుకుతాయి, కానీ ప్రీవియస్కి వెళ్ళి చదువుతూ ఉండాలి. నిన్న దొరకలేదు, మొన్న దానిలోకి వెళ్ళాలి, మొన్న దొరకలేదు, ప్రీవియస్ దానిలోకి వెళ్ళాలి. అలా 1 year బ్యాక్ వెళ్ళినా మీకు ఈ ప్యాటర్న్ దొరుకుతుంది ఎక్కడొక్కడ. కానీ ఇప్పుడు ఫోరెక్స్లో ఏంటి, వెంటనే కంటిన్యూషన్ చార్ట్స్ ఉంటాయి. ఇంకెక్కడ మీకు గ్యాప్ అప్స్, గ్యాప్ డౌన్స్ ఏం ఉండవు. కంటిన్యూషన్ ట్రెండ్ అలా ఫామ్ అవుతూనే ఉంటుంది. ఎక్కడొక్కడ మీకు నియర్ బై దొరికేస్తాయి వెంటనే. ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా నీట్గా దొరుకుతాయి కదా, అదే ప్యాటర్న్స్ కదా. స్టడీ చేయడంలో ఏముంది అని చెప్తున్నా. మీ ఇష్టం, మీరు స్టాక్స్లో ఎత్తుక్కుంటే స్టాక్స్లో ఎత్తుక్కోండి.
కొన్ని స్టాక్స్‌లో, కొన్ని నిఫ్టీలో, కొన్ని బ్యాంక్ నిఫ్టీలో, కొన్ని సెన్సెక్స్‌లో, కొన్ని ఫోరెక్స్‌లో ఎతుక్కోండి. ఏదైనా అయ్యే. ఇదే కాన్సెప్ట్ ఎక్కడికెళ్ళినా. మీరు బయట ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకున్నారనుకోండి, వాడు అలా చెప్పడు. దీన్ని నిఫ్టీ వరకే వాడండి, దీన్ని బ్యాంక్ నిఫ్టీ వరకే వాడండి. ఎందుకనంటే వాడికి సబ్జెక్ట్ ఫోరెక్స్ అంటే 30,000, ఇండియన్ మార్కెట్ అంటే 15,000 ఫీజ్ అని పెడతాడు కాబట్టి క్యాటలాగ్స్‌లో. వాడు ఎక్కడికెళ్ళినా అదే కాన్సెప్ట్ చెప్తాడు. హైడింగ్స్ ఆడాలి అనుకుంటే ఇందులో చాలా ఉంది. ప్రాపర్‌గా మొత్తం వదిలేయాలనుకుంటే ఈజీగా వదిలేయొచ్చు సబ్జెక్ట్‌ని. ఓకే సార్. థాంక్ ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే అండి. ఓకే. ఓకే అండి. బాయ్. బాయ్. సీ యూ. బాయ్. బాయ్.